నమస్కారం పరచూరి గోపాలకృష్ణ గారు, ఎలా ఉన్నారు? సూపర్ కనబడుతోంది. 41 ఏళ్ల సినీ ప్రయాణం, దాదాపు 350 సినిమాలకు పైగా కథ మాటలు, అసలు ఎలా సాధ్యమైంది సార్? అది దివాకర్ల వెంకటావధాని గారని మా గురువు గారమ్మ. పలికిడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నేను పలికేదా వ్యవహారం ఏదో చెప్పాడు కదా, వేరెండు కాదా పలుకగనేలా అని అన్నాడు కదా. అప్పుడు నేను బాగా లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ థాట్లు బాగా ఉండి, అదేంటండి ఈయన రాసి రాముడు రాశాడు అంటాడేంటి అని. బాబు, నువ్వు ఎప్పుడైనా భవిష్యత్తులో మంచి రచయిత అయితే నువ్వు రాయట్లేదు, సరస్వతి రాస్తుందని నీకు తెలుస్తుంది అన్నాడు. నేను రాస్తున్నా, నేనే రాశాను అనిపిస్తాను, నేను రాస్తున్నా, నేనే రాశాను అనిపిస్తాను. ఏంటి ఇలా మాట్లాడతారు ఆయన? నేనే రాస్తున్నా కదా. ఎందుకు అన్నారు ఆయన? అంత గొప్ప మహానుభావుడు దివాకర్ల వెంకటవధాని అంటే అసలు పండితులోకమే గౌరవించే మహానుభావుడు ఆయన. సడన్గా నరసింహనాయుడు సినిమా రిలీజ్ అయింది. జన్మతులు రామలింగేశ్వరరావు అని మా రచయితల సంఘం మీ అందరికీ తెలిసిన ఆయన, పెద్ద ఆయన దేవీపుత్రుడు. మా సినిమా పక్క రిలీజ్ అయితే, సార్ మా సినిమా కంటే మీ సినిమా ఏదో బాగుంది అంటున్నారు, వెళ్ళి చూద్దామని, టికెట్ దొరకలేదు, ఇప్పిస్తారంటే ఇప్పించి సినిమా చూసి బయటకు వచ్చి ఆయన ఫోన్ చేశారు. ఆయన అయ్యప్ప మాలలో ఉన్నారు అప్పుడు. గోపాలకృష్ణ గారు, మాస్ సినిమాకి ఈ సినిమా నిర్వచనం, సినిమా డైలాగులకి నన్ను మార్కులు వేయమంటే 100కి 10,000 మార్కులు వేస్తాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు స్వామి అన్నా. స్వామినే చెప్తున్నా, 100కి 100 కాదు, 100కి 10,000 మార్కులు అన్నాడు. అనగానే ఎదురుగా నాకు వేదం ఉంటుందమ్మ, అక్కడ తప్పని వెళ్ళి ఆ వేదం తీసుకొచ్చి చదువుతా అంటే పక్కన చిన్ని కృష్ణ ఉన్నాడు. ఏంటన్నయ్య సడన్గా ఫోన్ మాట్లాడి తీసుకున్నావు అంటే, ఎన్నో 1970లో మా గురువుగారు చెప్పిన మాట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. నాకైతే 100కి 100 తెచ్చుకోగలను, నేను 100కి 10,000 నేను ఎక్కడ తెచ్చుకోగలను? ఆ మార్కులు సరస్వతి అని నాకు ఇప్పుడు అర్థమైనాయి అన్న. అంచేత పరచూరి బ్రదర్స్ రాయట్లేదమ్మా, సరస్వతి రాయించుకెళ్తారు. ఓ, పరచూరి బ్రదర్స్ ఎన్టీఆర్ గారు పెట్టారట కదా ఈ పేరు? అవునమ్మా. సో ఆయనతో అనుబంధం 9 సినిమాల వరకు పరుచూరి అనే ఉండేదమ్మా. పరుచూరి అని ఉండేసరికి ఆ అనురాగ దేవత రాస్తున్నప్పుడు, మీరు ఇద్దరు ఉన్నారు కదా, పరుచూరి అంటే అలా ఇద్దరు పేరు కావాలి కదా అంటే, అప్పుడు అన్నాం పరుచూరి వెంకట గోపాల, పరుచూరి అని ఏదో పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నగారండి, మీ పేరు మేము పెడతాం అని ఒక సెకండ్ అలా అని పరుచూరి బ్రదర్స్ అన్నారు. నిజంగా గవిక్కిరి ఎక్కలేదమ్మా, ఇదేంటి వెంకటరామాయణకులాగా పరుచూరి అని అనిపించింది. అలా చూసాం, ఆయనకి అర్థమైపోయింది మా గవిక్కిని ఎక్కలేదని. భారతదేశంలో అన్నదమ్ముల కలయిక చెప్పుకునేది రాముడు లక్ష్మణుడు, వాళ్ళిద్దరూ కూడా వేరువేరుగా ఉంటారు, మీ ఇద్దరు కూడా వేరవటానికి వీలు లేకుండా కలిపేశాను పరుచూరి బ్రదర్స్ అని. అప్పుడు ఎక్కింది. బాగుంది అన్నగారు. దీని మీద 2 ఇన్సిడెంట్లు చెప్పాలి నేను పరుచూరి బ్రదర్స్ మీద. ఒకటి, నారాయణ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతా, రాజ్యాలు త్యాగం చేసిన వాళ్ళని చూసాం, భార్యని త్యాగం చేసిన వాళ్ళని చూసాం, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు, నామత్యాగం చేసిన వాళ్ళు ఈ అన్నదమ్ములే. చాలామందికి ఎవరు వెంకటేశ్వరరావు ఎవరు గోపాలకృష్ణ తెలియదు. చాలామంది అన్నయ్య బొమ్మేసి పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్నారని ఇప్పటికి కూడా పత్రికల్లో వస్తూ ఉంటుందమ్మా. ఇది ఒకటి. రెండోది, మేము మర్చిపోలేంది, 1988 ఏప్రిల్ మా తెలుగు తల్లి షూటింగ్లో అమరావతిలో ఉన్నాం, ఇప్పుడు మన ఆంధ్రుల రాజధాని. షూటింగ్ అంతా అయిపోయింది, ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారు. సత్తెనపల్లి నుంచి ఒక బస్సు వచ్చింది, అందులో 60 మంది పడితే 100 మంది పెటపెటలాడుతూ వచ్చారు. అది చూసి అన్నయ్య నేను, అయ్యయ్యో అందరూ వెళ్ళిపోయారండి, ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు వచ్చారండి. ఆర్టిస్టులను చూడటానికి రాలేదండి, మిమ్మల్ని చూడటానికి వచ్చాము. మమ్మల్ని చూడటం ఏంటంటే ఏదో రౌడీ వేషాలు వేస్తూ ఉంటాం సినిమాల్లో మేము అని నవ్వా నేను. కాదండి,
ఈ పిల్లలందరూ చెట్టుకాడ గట్టుకాడ పోట్లాడుకుంటున్నారు, అన్నదమ్ములంటే ఇలా ఉండాలని మీ ఇద్దరిని చూపించడానికి తీసుకొచ్చామండి అన్నాడు. ఫస్ట్ గుర్తొచ్చింది రామారావు. ఆయన్ని తలుచుకుని నమస్కారం పెట్టుకున్నాం. అంటే ఎంత గొప్పగా కలిపాడు ఆ పేరుని, ఎంత గొప్పగా ఇన్ని 4-10 సంవత్సరాలు గడిచిపోయినా అలా ఉన్నాం మేము. సో ఒక మహానుభావుడి ఆశీస్సమ్మ. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, మా సినిమా జన్మ అంటూ ఏమన్నా ఉంటే అది రామారావుకి అంకితం. మా జన్మలు మా తల్లిదండ్రులకి అంకితం, సినిమా జన్మ మాత్రం రామారావుకి అంకితం. పరుచూరి బ్రదర్స్ నిజంగా ఇద్దరిని విడదీసి చూడలేను. పరుచూరి బ్రదర్స్ అలా యాప్ట్గా సెట్ అయిపోయింది. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఈ అన్నదమ్ముల అనుబంధం ఈ పరిశ్రమలో ఎక్కడ పొరపచ్చాలు కానీ విభేదాలు కానీ ప్రొఫెషనల్ పరంగా అంటే మీ దీని పరంగా వచ్చిన దాఖలాలు లేవా? అస్సలు తగువులు రావు మాకు. తగు వస్తుంది ఎక్కడంటే సబ్జెక్టులో. ఒకసారి ఈ గోపాలాళ్ళు కావాలని రెచ్చగొడతారు మా ఇద్దరిని. మేము పోట్లాడుకుంటే క్షీరసాగర మదనమే అమృతం పుట్టినట్టు అమృతం వస్తుందని చాలామంది సినిమా వాళ్ళు నమ్మకం. చాలా ఎంజాయ్ చేస్తారు లోపల, మేము అరుచుకుంటాం, ఫైళ్ళు అలా ఇసురుకుంటా. అంటే ఎందుకని ఆయన రైటిస్టు, నేను లెఫ్టిస్టు, 2 ఓరియంటెడ్ భాగాలు. ఆయన అద్భుతమైన కామెడీ సృష్టించగలడు, అద్భుతమైన సెటైర్లు ఇవ్వగలడు, నేను అద్భుతమైన ఎమోషనల్ డైలాగులు రాయగలను, ఎమోషనల్ క్యారెక్టర్ క్రియేట్ చేయగలను. అసలు నువ్వు అన్నట్టు ఏంటంటేనమ్మా విచిత్రం, ఇద్దరం కథ రాయగలం, ఇద్దరం మాటలు రాయగలం, ఇద్దరం స్క్రీన్ ప్లే రాయగలం, ఇద్దరం డైరెక్షన్ చేయగలం, ఇద్దరం నటించగలం, కానీ ఇద్దరం ఒకటిగానే ఉంటాం. ఇది ఒక విచిత్రమైన పరిణామం. అది మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి రక్తం, అన్నగారు మాకు ఇచ్చినటువంటి ఆశీస్సు. ఎక్కడ వస్తాయి బేసిక్గా ఇద్దరికి ఈ పేపర్లు పట్టుకొని రాస్తున్నప్పుడు పోట్లాడుకునేదమ్మా? అది ఏంటంటే క్యారెక్టరైజేషన్స్. అప్పుడు రక్త తిలకం అనే సినిమా ఉంది ఉదాహరణకి, దాంట్లో శారద గారి పాత్రకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ అయినాక ఆవిడ నీ మంచం మీద పడుకోబెట్టి ఈయన అమల గారితో వెళ్ళిపోయి వెంకటేష్ బాబు ప్రేమాయణం సాగిస్తూ ఉంటాడు. ఎలారా అది తల్లిని అలా పెట్టుకోబెట్టంటే ఆయన కన్విన్స్ చేస్తాడు. ఎలా అని, మానవుడికి జీవితంలో అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, ఇది ఆ కష్టం మర్చిపోకుండా అక్కడే ఉంటాడా, వెలుగుద్దు అవుతుంది. వినేసి ఆర్డర్ వేసాం, అయిపోయింది. రేపొద్దున రీ రికార్డింగ్. నేను వీజీపీలో ఉన్నా, బి గోపాల్ ఫోన్ చేశాడు, చాలా గద్గతమైన కంఠం. నాయుడు గారు నెగిటివ్ తగలబెడతారంటున్నాడండి. అదేంటయ్యా, చాలా బాగా వచ్చింది కదా సినిమా. ఏమని నాకు అర్థం కావట్లేదు, వెంకటేశ్వరరావు కూడా నన్నే తిడుతున్నాడండి, మీరేసిన ఆర్డరే కదండి నేను తీసింది అన్నాడు. నేను వస్తున్నాను ఉండని వచ్చాను. రష్ చేయమను, ఫస్ట్ హాఫ్ వేయగానే ఆపేసి నరసింహారావు అని కో డైరెక్టర్, అతను పైకి పంపించాను. టక్ 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 చెప్పా, 41 సీన్లు ఫస్ట్ హాఫ్. గోపాల్ని పైకి రమ్మ. మీరు ఇప్పుడు గోపాల్కి ఫోన్ చేసి అడిగితే ఇదే మాట ఇలాగే చెప్తాడు. గోపాల్ ఎందుకు ఏమిటి అని 2 ప్రశ్నలు లేకుండా ఆర్డర్ ఇలా సర్దేసి, అలాగే సార్. గోపాల్కి మా మీద ఉన్నంత ఫెయిత్ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకు ఏంటని అడగకుండా వెళ్ళాడు, సర్దేశాడు. ఎలాగూ నెగిటివ్ తగలడదామన్నంత రేంజ్కి వెళ్ళిపోయిన సినిమానే కదా. అయిపోయింది. సెకండ్ హాఫ్ చూస్తే సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ యాస్టీస్గా అయిపోయింది. నేను కిందకు వచ్చి, నాయుడు గారు కొంచెం ఆర్డర్ మార్చాను, రేపు ఒక్క 2 గంటలు షూటింగ్ కావాలండి, దాన్ని 2 లూప్లు వేసుకున్నాం అక్కడ అంటే, మళ్ళీ దీనికి షూటింగ్ ఏంటి అర్థం లేకుండా, ప్లీజ్ అండి రేపు నా కోసం మీరు ఒకసారి సినిమా చూడండి, చూసి నచ్చితేనే మధ్యాహ్నం షూటింగ్ చేయండి, లేకపోతే వద్దాం. పొద్దున్నే అందరం వచ్చి కూర్చొని చూస్తున్నాం. నాయుడు గారు మహానుభావుడు లేడు, ఉంటే ఆయన చెప్పిండేవాడు, నిన్న చూసిన సినిమా నేనా ఇది అన్నాడు. నిన్న చూసిన సినిమా నేనా ఇదని ఎందుకు అన్నాడు? ఎస్, మా పోరాటంలో పాయింట్ ఉంది చూడండి, అదే పాయింట్ ఇప్పుడు చేసింది.
వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అవ్వటం అనేది లవ్ డ్రామా తర్వాత తీసుకొచ్చి పెట్టేసరికి ఓకే. ఆయన ఒక హృదయం ఉన్న మనిషిగా తట్టుకోలేకపోతున్నాడు. వెంకటేశ్వరరావు అంత ఆలోచన ఆయన చేయలేకపోయాడు. ఇది మానవుడు ఇలా ఉంటాడులే, ఏమో అలా ఉన్నా కూడా ఆడేదేమో చెప్పలేం, ఇలా ఉండకూడదు, తల్లి అలా ఉంటే హీరో ఎలా ఉంటాడు, మామూలుడైతే ఉంటాడమ్మా. హీరోని ఒప్పుకోం. రాముడు హీరో ఎందుకు అయ్యాడమ్మా? నాన్న నువ్వు సింహాసనం వదిలేసి అడవికి వెళ్ళంటే ఓకే ఫాదర్ అన్నాడు. అందుకని నువ్వెవడో పంపడానికంటే ఆయన కథ నువ్వు చదువుతావా? ఇన్ని వేల సంవత్సరాలుగా ఆయన్ని మనం ఆరాధిస్తామా? ఆరాధించం. అది హీరోయిజం. సో అది పట్టుకుని మరి సూపర్ హిట్ అయి 150 రోజులు షీల్డ్ ఇంట్లో ఉందమ్మ ఇవాళ. నెగిటివ్ తగలబెట్టమన్నది అంటే అక్కడ నేనేం చెప్తానంటే వెంకటేశ్వరరావు కూడా తప్పు కాదు. ఎందుకని అలా కూడా కొంతమంది పైన ఉన్న ఇంటలెక్చువల్స్ ఉంటారు. మానవుడు అన్నాక ఇప్పుడు మా రఘుబాబు చనిపోయాడు, దుఃఖంతో అలాగే లేం కదా, ఆ తర్వాత ఇంకా 150 సినిమాలు రాశాం కదా, అది ఆయన వెర్షన్ అన్నమాట. అట్లా పోట్లాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు మీరు మార్చిన తర్వాత మరి వెంటనే ఒప్పేసుకున్నారా వెంకటేశ్వర గారు? ఆయన కూడా చూశాడు పొద్దున్నే. ఓకే. నిన్న చూసినప్పుడు ఆయన ఫీల్ అయ్యాడేమో, లేదా రామానాయుడు గారు ఫీల్, నిజమేరా బాగానే ఉంది ఇది. సో మీరు కన్విన్స్ చేయగలిగారా? అదే అట్లాగే ఆయన దగ్గరికి వస్తే కలిసి ఉందారా సినిమా చూస్తే నా కాళ్ళు ఉంది. ఇద్దరం చూస్తున్నాం. పెద్దబాయి ఏంట్రా ఎట్టుంది, పెద్దబాయి అంట ఆయన. రే ఇది మాస్ సినిమా కాదు, కామ్గా చూడు, ఏం మాట్లాడబాక అన్నాడు. ఆయన మీద గౌరవంతో అది 200 రోజులు ఆడిందమ్మా. మరి నా కాళ్ళు ఎందుకు ఉనికిని? ఆయన భావన కరెక్ట్ అక్కడ. ఆయన కరెక్ట్ చేస్తాడు, నేను ఎవరు కరెక్ట్ అనేది సినిమా రిలీజ్ అయినా తెలుస్తూ ఉంటుంది. అది ఆయన కరెక్ట్, ఇది నేను కరెక్ట్. ఇక్కడేంటి మాస్ మనుషులు తల్లిని అక్కడ పడుకోబెట్టి చేస్తే ఒప్పుకోరు. ఎందుకంటే ఆ తల్లి చెవి దగ్గరికి వచ్చి ఆయన వెంకటేష్ బాబు ఒకడిని చంపేశానని చెప్తాడు ఊరినే, కోమాలో ఉన్న తల్లిని, ఇంకొకడు మిగిలే ఉన్నాడు అంటుంది. అస్సలు మామూలుగా లేదు, థియేటర్ పగిలిపోయింది థియేటర్ అంతా. అంటే ఏంటి, అది అది కోరుకుంటున్నారు వాళ్ళు. దానికి అలాంటి ఆర్డర్ కరెక్ట్, కలిసి ఉందానికి ఇలాంటి ఆర్డర్ కరెక్ట్. అలా ఎప్పుడైనా మీ కన్విక్షన్ అంటే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఆడియన్స్ రీచ్ అవుతుందని మీరు చెప్పి అన్నయ్యను ఒప్పించి చేసిన సినిమా ఫ్లాప్ అయినప్పుడు అన్నయ్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అస్సలమ్మ మా అన్నయ్య నాకు బిరుదు ఇచ్చాడు, అది ఇండస్ట్రీలో కూడా చెప్పుకుంటారు, రష్ కింగ్ అని. గోపాలకృష్ణ రష్ చూసేది ఆడుతుందంటే ఆడుతుంది, పోతుందంటే పోతుంది, అంతే. ఎందుకో తెలియదాం, ఇప్పటికీ తెలియదు అది. ఆయన ఎరా అన్నాడంటే ఇలా అంటే అన్నాడు, వెళ్ళిపోయింది అంతే, ఒప్పేసుకుంటాడు. ఆ భావన మరి ఎలా ఇది చేస్తామో. ఇంకా అనసూయమ్మ గారు అల్లుడు సవేరా హోటల్లో వేస్తే 100 మంది చూస్తా అంటే మేమిద్దరే నవ్వుతా అంటే ఒక నిర్మాత ఎగతాళిగా మీ అన్నదమ్ములు ఇద్దరే నవ్వుకున్నారయ్యా, రేపు రిలీజ్ అయినాక ప్రజలు నవ్వుతారండి అన్న. మీరు నవ్వకపోయినా 200 రోజులు ఆడింది, మరి 200 రోజులకు మేము ఇద్దరే నవ్వటం ఏంటి, వాళ్ళందరూ నవ్వకపోవడం ఏంటి? ఎలా కడతారు? ఎస్, అది ఆడుతుందని తెలుసు. అన్నగారితో కూడా రామారావు గారితో చెప్పారు ఇందాక మీరు ఒక అనుబంధం. నా దేశం మాకు నచ్చింది, 9 గంటల కాల్ షీటు. రామారావు కిందకి రావట్లేదమ్మా. ఏంటి 9, ఆయన ఎప్పుడు అరగంట ముందు వచ్చేసి కూర్చుంటారు ఇలా ముద్దుగా అలా బ్యాకప్తో. ఏంటి అన్నగారు రాలేదు ఏంటంటే మిమ్మల్ని రమ్మంటున్నారు పైకి. డైరెక్టరు నిర్మాత మేము వెళ్ళాం. ఆయన సినిమా చూడలేదమ్మా ముందు, నన్ను ఫోన్లో అడిగారు, బ్రదర్ మీకు నచ్చిందా? నాకు నచ్చింది అన్నగారు. వారికి నచ్చితే మాకు నచ్చినట్టే, మా ఫ్యాన్ వారు అన్నాడు ఆయన. అన్నాక రేపొద్దున షూటింగ్ అంటే వాళ్ళ నైట్ చూశారు ఆయన, ఇంటర్వెల్లో లేచి వెళ్ళిపోయారు. ఆయనకి నచ్చల. హిందీ రీమేక్ అది, లవారిస్. ఏముంది దానిలో, రొట్టె కుక్క తీస్తే పెరిగే మనిషి, ఏం బ్రదర్ మీరు కూడా ఇలా ఓకే చేశారు, కంగారు పడకండి, ఊరికే ముహూర్తం తీసుకోండి, వారు మళ్ళీ కథ రాస్తారు, నేను చేస్తానంటే నేను అన్నాను, అన్నగారు మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టారు, ఇంకా మీకు సినిమా పేరు చెప్పలేదు నేను, నా దేశం దీని పేరు. నా దేశంలో మీరు వీధి వీధికి వాడవాడకి వెళ్లకుండా అద్భుతమైన పొలిటికల్ డైలాగులతో
మీ పార్టీ ప్రచారానికి ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందండి. ఇదో కొండవీటి సింహం కాకపోవచ్చు, ఓ బొబ్బిలి పులి కాకపోవచ్చు, కానీ మీ జీవితంలో మాత్రం మర్చిపోలేని సినిమా అవుతుందండి. సినిమా ఆడకపోయినా మిమ్మల్ని నేనేమన్ను, సినిమా ఆడకపోయినా నేను మిమ్మల్ని ఏమన్ను. సినిమాలో నాకు బ్యాడ్ నేమ్ వస్తే మాత్రం మీతో జీవితంలో మాట్లాడను. మీరు ఒప్పుకుంటే నేను విగ్గు పెట్టుకుంటాను అన్నాడు. నేను ఒప్పుకుంటున్నానండి. పెట్టరా విగ్గు అన్నాడు. వచ్చాడు. రిలీజ్ రోజున, రేపు రిలీజ్ అనగా తెల్లవారుజామున ఫోన్ చేసి, బ్రదర్ మీరు గెలిచారు. ఎన్టీ రామారావు నట జీవితంలో ఎన్టీ రామారావు కంటే డైలాగ్ రైటర్కి ఎక్కువ పేరు వస్తుంది. అదేంటన్నగారు మీరుండగా కాదు నాన్న, ఏం మాటలు, నిజం. నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది నా దేశం నుంచి. అంటే ఆయన పొలిటికల్ సక్సెస్ని మీరు ముందే ఊహించి రాశారా అనిపిస్తుంది ఆ డైలాగ్ చూస్తే. రాజకీయాన్ని అర్థం చేసుకోవడానికి నువ్వు రాజకీయం నేర్చుకోవడానికి 36 ఏళ్ళు పట్టింది, అదే రాజకీయాన్ని నేను 3 నెలలు ఉపాసన పట్టారట. మామూలు కాదమ్మా, లేచి అరిచారు జనం. ఆయన గెలుపును ఊహించి రాసింది ప్రతి డైలాగు. ఆయన గెలుస్తారని తెలుసు నాకు. ఆయన మహానుభావుడు అమ్మ. ఆయన గెలవకపోవడం మీరు చూడండి. ఇప్పుడు వెళ్ళిపోయి 1982 మార్చి తర్వాత ఆయన తిరిగారు కదా, ఈనాడులో కానీ అప్పుడున్న ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో వారు ప్రచారం చేసిన పేపర్ షార్ట్స్ చూడండి. ఎదురుగా ఇలా ఎవరు లేరమ్మా, ఇలాగే ఉంటారు ప్రేక్షకులు అందరూ కూడా, ఆ ప్రజలందరూ. అంటే ఒక దైవం వాళ్ళ దగ్గరికి వచ్చినట్టుగా భావించారు. ఇంకా గెలవకుండా ఎక్కడికి వెళ్తాడు ఆయన? సో ఆ సినిమా ఒక ఛాలెంజ్ మాకు, అన్నగారికి. ఎంతో వణుకు, జీవితంలో మాట్లాడిన అన్నాడు. అవును, భయం, కానీ భయం లేదు మాకు. ఎందుకంటే ఏం రాసామో మాకు తెలుసు, మేము రాసేసాం ఆల్రెడీ, స్క్రిప్ట్ ఈజ్ రెడీ. ఇంకా విచిత్రం ఏంటంటే 5వ రోజు 6వ రోజు, మరి దేవి వరప్రసాద్ గారు బతికలేరు ఇప్పుడు చెప్పడానికి, 6వ రోజు 5వ రోజు ఆయన నైజాం కొనేసుకున్నారు అన్నగారు ఈ సినిమా. ఓకే, అసలు విగ్గు పెట్టుకోవాలా వద్దా అని ఆలోచించిన వ్యక్తి. అంత ఆలోచించిన అంటే ఏంటి, మీరు లావారిసే చూస్తే అలాగే ఉంటుందమ్మా. అన్నగారు కరెక్ట్, కానీ రాసింది లావారిస్ కాదు కదా, నా దేశం. అది షీల్డ్ ఇంటో ఉంది. సో నా దేశం, చండశాసనుడు, ఈ వీటిలో ఆయనకి రాసిన మాటలు, ఆయన పలికిన డైలాగ్స్, మై గాడ్, ఈ రోజు కూడాను ఇలా రోమాలు లెక్కపొడుచుకుంటూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి. చాలా ఎంత ప్రేమించేవాడు నమ్మ ఆయన. చండశాసనుడు అప్పుడు కథ చెప్పాను, వెళ్ళి రేపు పొద్దున్న కథ చెప్పడానికి రండి, అలాగే 4 గంటలకు రండి, తెల్లవారుజాము అని ఆయన వెళ్ళిపోయారు అనుకున్నానమ్మ. నేను కారు సౌండ్ వినపడింది, అది అక్కడికి వచ్చి ఆగింది అనుకుంటా. నేను ఇటు తిరిగేసా, వెనకాల సౌండ్ని వెళ్ళిపోయారు అనుకున్నాను. తాతినేని రామారావు ఎదురుగా ఉన్నారు. ఈ 4ంటికి రమ్మంటారు ఏంటండి బాబు, నేను పడుకునేదే 12ంటికి అన్న. భుజం మీద చేయబడిందమ్మా, తెలుసు ఆ బరువు, 1 టన్ను ఉంటుంది ఆ బరువు, మామూలు కూడా. గుండె జల్లుమని ఎక్కేసేవరా, సర్కారు ఎక్కే గోపాలకృష్ణ, ఊరు తిరిగి వెళ్ళిపో అనుకున్నా. దట్స్ ఆల్ రైట్, 6 గంటలకు రండి. వెనక్కి కూడా తిరిగి చూడలేను, దడ. దట్స్ ఆల్ రైట్, 6 గంటలకు రండి. నాకు నవభరత్ బాబురావు ఆఫీసు రామారావు ఇంటి గోడ పక్కన ఉండేదమ్మ. మళ్ళీ 6 ఎక్కడ మిస్ అవుతాను అక్కడ పడుకుని. త్రిపురనేని మహారాజు గారు అబ్బాయి కూరే అలారం పెట్టినాను, లేపరా 6ంటికి వెళ్ళాలని. తేడా వస్తే గోడ దూకి వెళ్దామనమ్మా, ఉండాలి అక్కడ. కరెక్ట్గా వెళ్ళానమ్మా, బ్రహ్మాండంగా. అప్పుడే కొత్తగా కాషాయం కడుతున్నారు ఆయన, 81లో మే అనుకుంటా అది. అలా కాషాయంతో ఉన్నారు, నమస్కారం పెట్టారు, అలా చూశారు. కరెక్ట్గానే వచ్చాను కదా అని ఇటు చూశారు. 6 గంటలు 1 నిమిషం. 6:1 is not 6. 6:1 is not 6. 1 నిమిషమేనండి అన్నాక, బ్రదర్ నా ఇంట్లో నుంచి మీరు ₹1,00,000 దొంగతనం చేసి పారిపోండి, జీవితంలో ఎప్పుడైనా కనపడితే క్షమిస్తా. నా జీవితంలో నుంచి 1 నిమిషం దొంగిలించి పారిపోయి మళ్ళీ కనిపిస్తే జీవితంలో క్షమించను. నాకు ఇప్పుడు రామారావు కావాలి 1 నిమిషానికి, ఎవరు తెచ్చిస్తారు? లేరుగా. సో ఆయన ఆ నిమిషాన్ని ఇచ్చిన విలువ నేను ఏ కాలేజీలకు వెళ్ళినా, ఏ చిన్నపిల్లల సభలకు వెళ్ళినా ఇది చెప్తా ఉంటానమ్మా.
ఇంతేకాదు దీని మీద నుంచి రియాక్ట్ అయ్యి ఇంకోటి పుట్టింది. నేను అప్పుడు వైస్ ప్రిన్సిపల్ అమ్మ. ఒక వైస్ ప్రిన్సిపల్ని నన్ను పట్టుకుని ఆయన ఆ మాట అనేసరికి చిన్న ఈగో కొడత కదా చకచక గుచ్చుకుంది. అంటే ఒక్క నిమిషం కూడా భరించలేరు ఆయన, ఈయన దొరకరా అని. నా దేశం షూటింగ్ జరుగుతుంది, వెయిట్ చేస్తున్నారు మీరు ఊటీలో, ఒక్క నిమిషం కోసం. ఒక టేక్ జరిగిందమ్మా. బాబాయ్ గారు అలా అన్నారు. అనగానే ఓకే రెడీ అని రెండో టేక్ చేసి రెండో దాంట్లో ఇలా అన్నారు ఆయన, అంతే తల లాస్ట్లో. నేను మెల్లిగా దగ్గరికి వెళ్ళాను. అన్నగారు మీరు ఒక నిమిషానికి చాలా విలువిస్తారు కదా. అవును అన్నాడు. మరి ఇప్పుడు ఇందాక టేక్కి ఈ టేక్కి ఇది తప్ప పెద్ద తేడా లేదండి. 150 మంది యూనిట్ ఉన్నాము, ఒక నిమిషం పట్టింది టేక్ 2 తీయటానికి, 150 నిమిషాలు పోయినట్టే కదా అన్న అని నవ్వారు. ఈయన ఆన్సర్ దొరకని అవుతున్నారు అనుకున్నాను నేను, పిచ్చివాడిని. బ్రదర్ 59కి 60కి ఎన్ని మార్కులు తేడా అన్న. 1 మార్క్ అండి అన్న. 59 వచ్చిన వాడిని సెకండ్ క్లాస్ స్టూడెంట్ అంటారు, 60 వచ్చిన వాడిని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు. ఇప్పుడు నేను 1 మార్కు తెచ్చుకుని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యా. కాళ్ళకు దండం పెట్టి. ఇంకేంటి, నో ఆన్సర్ కదా. సో ఈ రెండు ఇప్పుడు మన కార్యక్రమం ద్వారా కూడా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, 1 నిమిషాన్ని వేస్ట్ చేయబాకండి, 1 మార్కుని పోగొట్టుకోబాకండి పిల్లలారా. ఇంత గొప్ప రెండు ఆయన నాకు అందించిన, ఆ మహానుభావుడు నాకు అందించింది నేను ప్రపంచానికి అందిస్తున్నాను. కానీ అంత క్రమశిక్షణ ఉన్నటువంటి ఓ వ్యక్తి మళ్ళీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా మీకు తారసపడ్డారా? ఇలా క్రమశిక్షణ వరంగా అసలు ఓన్లీ క్రమశిక్షణ గురించి మాట్లాడితే చాలా పద్ధతి. మళ్ళీ మోహన్ బాబు కొంత అంత క్రమశిక్షణలో మళ్ళీ మోహన్ బాబు ఉంటాడు, అరుస్తాడు. అసలు ఆ 7ంటికి షూటింగ్ రాకపోతే అసలు తట్టుకోలేడు. కొంచెం ఆ లక్షణాలు అంటే షూటింగ్ వరకు నేను చెప్పేది, షూటింగ్ వరకు క్రమశిక్షణ మోహన్ బాబు దగ్గర చూశాను. మోహన్ బాబు గారి గురించి మనం ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, మోహన్ బాబు గారు అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే ఎదురుగా అంటే మిమిక్రీ తెలుసా ఏంటి గోపాలకృష్ణ గారికి అనిపిస్తుంది. అంటే ఎన్టీ రామారావు గారి ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్, ఆ బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ ఉన్నారు. అప్పట్లో అసెంబ్లీ రౌడీ నేను మీరు ఈ మాట అన్నప్పుడు చండశాసన స్క్రిప్ట్ రాసేసానమ్మా, ఇచ్చేసిన తర్వాత తీసుకున్నారు. ఇంటర్వల్ సీన్ చదవండి అన్నారు. ఇలా అక్కర్లేదు అన్నగారు చెప్తాను, మొత్తం స్క్రిప్ట్ చెప్తారా అన్నాడు. చెప్తానండి అన్న. ఓ ఏకసంతాగ్రాహులు అన్నాడు, చెప్పండి. సరికి మీ యంగ్ క్యారెక్టర్ వచ్చి ధర్మం తలుపు తీస్తుందండి, ఇలా హరిశ్చంద్ర ప్రసాద్ అని అరుస్తారు. పైన పెద్ద ఆయన అలా వచ్చాడు, అలా చూశాడు. మా పోలికలతో ఉన్నాడు ఎవరి బుడతడు, ఎవరు నువ్వు? కార్మిక శక్తిని, కర్షక చైతన్యాన్ని, పీడిత ప్రజల ప్రతినిధిని. ఎప్పుడు పుట్టావు అనగానే ఇలా అన్నారు. నా గుండె జల్లు మంది ఆయన ఇమిటేట్ చేస్తున్నానని నాకు అప్పుడు అర్థమైంది. నాకు కాళ్ళు గచ్చ 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 వణికిపోయినాయి. అలా అమ్మో ఇదేంట్రా భగవంతుడు ఇలా ఇలా అనేసి. అన్నం మొత్తం తినక్కర్లేదు, ఒక మెతుకు తింటే చాలు తెలిసిపోతుంది అని బెల్లు కొట్టి ఆవిడెవరో అసిస్టెంట్ వచ్చారు. అమ్మ దీనికి గాలి కూడా తగలకుండా లోపల పెట్టండి అన్నాడు. మీకు ఆ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు అది నాకు గుర్తొచ్చిందమ్మా. ఆయన ఎదురుగా అని అప్పుడు అలా చూసి యూ హ్యావ్ ఎ గోల్డెన్ వాయిస్ అన్నారు. అన్నగారు మీ గొంతును మించిన గొంతు ప్రపంచంలో ఎవరికి ఉంటుందండి అని. కాదు, మీ గొంతులో ఏదో మాయ ఉంది, ఎంతసేపు మాట్లాడినా వినబుద్ధి అవుతుందని. నమస్కారం పెట్టి అది ఆయన తలుచుకుంటే చెప్పానే, రామారావుని తలుచుకుంటే తెల్లారాల్సిందే. అవును, పుంఖాలుగా రాయొచ్చు, రోజుల కొద్ది రాసేయచ్చు. అయితే మీ వాయిస్ విషయం వచ్చింది కదా, వెంకటేశ్వర గారు కూడా ఇదే షో వీకెండ్ గెస్ట్కి వచ్చారు, మాట్లాడారు. అంత సౌమ్యుడు, అవును, అంత సౌమ్యంగా ఉంటుంది, చాలా నొప్పింపక తానవ్వక అన్నట్టుగా ఉంటుంది ఆయన వాయిస్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ. మీరేమో రెబల్ ఇలా కనబడుతూ ఉన్నారు. ఆ బేస్ ఏంటి ఇద్దరిలో తేడా? అంటే అసలు ముందు ఒకటి చెప్పాలమ్మా, నీకు నా గొంతులోనే నీకు ఆ కర్కశత్వం వినపడుతుంది. కోపం వస్తే నన్ను మించిన కోపిస్తే ఆయనే. అలుగుటయ్యారు గారు అజాత శత్రుడు అలిగిన నాడు అంటారే, ఆయన కోపం వస్తే అసలు మీరు ఎవరు తట్టుకోలేరు.
పరుచూరు వెంకటేశ్వరరావు కోపాన్ని ఇండస్ట్రీ 2-3 సార్లు చూసింది. ఓకే. నేను వాళ్ళ పేర్లు చెప్పను. 2-3 ఒక హీరో, ఓ నిర్మాత, వాళ్ళందరూ చూశారు. షాక్ అయిపోయింది. అసలు ఏంటి వెంకటేశ్వరరావేనా ఇది అన్నట్టుగా. అమ్మో భయంకరమైన మనిషి అమ్మ. చిన్నప్పుడు నన్ను చిన్నపిల్లాడిని చేసి కోతికొమ్మ చాట్ అంటారు, అది అవుట్ చేస్తే నా తమ్ముడిని అవుట్ చేస్తారన్న పంతంతో వాళ్ళని అంటుకోవడానికి వెళ్ళి వాళ్ళు అంటుకుని కొమ్మ ఇరి కాలంలో పడిపోయాడు అమ్మాయి. అంత మామూలుడు కదా ఆయన. కాకపోతే ఏంటంటే నేను ప్రాక్టీస్ చేశానమ్మా. ఫస్ట్ బేస్, సెకండ్ బేస్, థర్డ్ బేస్ వాయిస్ కల్చర్ చేశాను. ఆయన చేయలే. అదొకటి. 2, నేను లెక్చరర్గా ఉన్నప్పుడు 100 మంది పైన పిల్లలకు పాఠం చెప్పడంలో చాలా లౌడ్ వాయిస్తో మాట్లాడుతా అంటే వోకల్ కార్డ్స్ రంధ్రం అయిపోతాయి. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చినాక కూడా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురికి మా తమ్ముడు చదువుతాడని నాకు ఇచ్చేవాడు, నేను చదువుతూ ఉండేవాడిని. అలా అంటే మంచి డిక్షన్తో చదువుతాను కదా అని ఇచ్చేవాడు. అది అందుకనే చిరంజీవి గారు అప్పుడప్పుడు ఈయన చెప్తే కథ నేను విన్ను, మీరు చెప్పండి అంటాడు అన్నయ్యని. మీరు ఏదో మాయ చేస్తాడు ఈయన గొంతుతో. తెలిసిపోయింది. అలా ఆ గొంతు అలా మారిపోయి ఇది రఫ్ అయిందమ్మా, సాలిడ్. అందుకని నా గొంతులో మీరు వింటున్నప్పుడు 3 బేస్లు వినపడతాయి. ఏం రోజా బాగున్నావమ్మా, ఫస్ట్ బేస్. ఏం రోజా బాగున్నావా, సెకండ్ బేస్. ఏం రోజా బాగున్నావా, అమ్మో పరిగే. ఇది 3 రేంజ్లు. అది అదే ఫస్ట్ దానికి బాగున్నాను సార్, సెకండ్ దానికి బాగానే ఉన్నాను. అలా ఉంది. ఓకే. సో అలా వాయిస్ కల్చర్ మీ అంతటా మీరు ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నాను. ఎందుకంటే 1961లో ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ అయ్యా నేను, సీతారాం కళ్యాణం చూసి. ఆ డైలాగులు ప్రాక్టీస్ చేసేవాడినమ్మ. నరుల వల్ల వనరుల వల్ల దానవ జాతికి ఏనాడు ప్రమాదం సంభవించలేదు స్వామి. అసురుల పెంపు సహించలేని యక్ష, కిన్నెర, కింపురుష. ఇలా ఇలా చెట్టు కింద ప్రాక్టీస్ చేద్దాన్ని మా నాన్న వచ్చి కొడతా ఉండేవాడు. ఏంట్రా పిచ్చేషాలు వేస్తారు, అక్కడ వెళ్ళి చదువుకోవాలి. ఇది ప్రాక్టీస్ అమ్మ. అన్నగారి డైలాగులు ప్రాక్టీస్. ఆయన ఒక సినిమా చేస్తే ఆయన సినిమాలో ఒకసారి చెప్పు ఉంటాడు డైలాగు, నేను 1000 సార్లు చెప్పు ఉంటాను. అది కూడా కారణం. ఇప్పుడు నటిస్తారు ఇద్దరు అన్నదమ్ములు, ఎవరు బాగా నటిస్తారు అనుకుంటున్నారు మీరు ఇద్దరు? ఆయన బాగా నటిస్తాడు. ఆయన చాలా సరళమైన నటన, నాది కొంచెం డ్రామటైజ్గా ఉంటుంది. నేను మోహన్ బాబు మేమందరం ఒక పద్ధతిలో ఉంటాం. మమ్మల్ని పిచ్చెక్కి నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారమ్మా. మాకు చేతగా కాదమ్మా అది. ఇప్పుడు నమస్కారం కలెక్టర్ గారు మన ఉందిగా, నేను అలా చెప్పను. 100 కలెక్టర్ అమ్మగారికి ఎందుకనాలి ఇలా ఈయన వెళ్ళేస్తారు అక్కడ. నమస్కారం కలెక్టర్ గారు అంటే ఎవడ వెళ్ళలేడు. అదే కొంత ఓవర్ యాక్షన్ గా అనిపించదు. అది నచ్చుతుంది కదమ్మా ఒక క్యాడర్కి. ఇప్పుడు మోహన్ బాబు గారు 540 సినిమాలు, ఆయనకు తెలియదా ఎంత అద్భుతంగా చెప్పాడు పెదరాయిల్లో డైలాగులు. మరి అలా ఒక బేస్లో ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు కదా. చెప్పడం చేత కాదుగా, విజిల్స్ వేయించుకోవాలి అంతే. మనం విజిల్స్ వేయించుకోవటం కాదమ్మా. అన్నగారు అన్నాడు ఒకసారి, మీరు మహానటులు ఎందుకు ఇలా చేస్తారంటే నేను రిక్షా వాళ్ళ కోసం నటిస్తాను అన్నాడు ఒకసారి ఆయన. రిక్షా తొక్కే పేదవాడు, బండి తోలే పేదవాడు, లారీ తోలే పేదవాడు, అతను వచ్చి కూర్చుని ఒక ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర నటన చూసి నీకు నచ్చుతుందమ్మా, కాలేజ్ పిల్లలకి నచ్చుతుంది, ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి నచ్చుతుంది. కానీ కింద కూర్చుంటారే 70 పైసలు ఇలా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి నచ్చదు. సో సినిమా మీది అదే రవీంద్ర భారతి అనుకోండి, మేము పనికిరాం. ఎందుకని మొదటి వరుస నుంచి చివరి వరుసలా. కానీ అక్కడ అలా యాక్ట్ చేయవమ్మా. అక్కడ మామూలుగానే డ్రామాని యాక్ట్ చేసినట్టే చేస్తాను. నేను 100 డ్రామాలు వేశాను, ఇలా చేయలే. అక్కడ నమస్కారం కలెక్టర్ గారు ఏంటి ఇంతే అంటాం అంటే చెప్పడం వచ్చు. నాటకాల విషయం అంటే నాకు గుర్తొచ్చిన నాటకం ఈ చరిత్ర ఏసిరాతో. అవును, బ్రహ్మాండమైన డైలాగులు, బ్రహ్మాండమైన ఇది. అసలు ఏ సిరాతో రాశారు సార్ అది. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రైజులు నాటకాలు తెచ్చేసిందమ్మా. అది సినిమా కూడా 175 రోజులు ఆడిందమ్మా. ఆ సినిమా జ్ఞాపకం ఒకటి ఏంటంటే అల్లు రామలింగయ్య గారు, అనురాధ దేవతలో అల్లు రామలింగయ్య గారు నటుడు. అప్పుడు మేము కొత్త ఇండస్ట్రీ. రే క్లీనర్ నా కొడక అని అనాలి. ఆయన ఓనరు నూతన్ ప్రసాద్ క్లీనరు.
నేను అన్నాను, ఎదురు తిరిగారు ఆయన. నేను అన్ను, మీరు అనాల్సిందే అన్నా నేను. ఎవరండి చెప్తాడు అని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ నేను అది అన్నంటే, సార్ అన్నగారు కూడా చూసాడు స్క్రిప్ట్, ఎందుకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మారటం, మీరు చెప్పేయండి అని అడిగితే అది నేను రావను, నేను అన్నగారిని అడుగుతాను అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అన్నగారు ఇది క్లీనర్ నాకుడు, అదే వారు చెప్పారు బెజవాడలో లారీ ఓనర్ల క్లీనర్ని అలాగే అంటారట, న్యాచురల్గా ఉంది కదా చెప్పండి అన్నాడు. ఈయనకి కోపం, నా ఇంకా కచ్చ 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 చూస్తా వచ్చి క్లీనర్ నాకు కావాలని చెప్పినట్టు ఉంటుందమ్మా చూడు, కావాలని ఖచ్చితంగా. ఆ తర్వాత ఈ చరిత్ర తర్వాత విడుదలైందమ్మా. అప్పుడు మీకు సెల్ ఫోన్లు లేవు 1984లో. బుక్ చేస్తే ట్రంకాలు అర్ధరాత్రికి వచ్చేది, మీకు గుర్తుందో లేదు. ఆ అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఫోన్ మోగి లేపితే హలో అని. ఎవరు? పరుచూరు గోపాలకృష్ణేనా? అవునండి. మీరెవరండి? నేను అల్లు రామలింగని మాట్లాడు. సార్ నమస్కారం సార్, ఈ టైంలో ఫోన్ ఏం చేయను, సాయంత్రం 6ంటికి బుక్ చేస్తే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ చరిత్ర ఏసరాత అని ఒక సినిమా చూశాను, అందులో కథా మాటలు పరుచూరు గోపాలకృష్ణ అని ఉంది, అది మీరేనా అన్న. నేనే అన్న. ఈ సినిమా రాయగలిగిన చేత్తో క్లీనర్ నా కొడక అని ఎలా రాస్తావయ్యా నువ్వు? అర్ధరాత్రి తిట్టాడు ఆయన. అప్పటి నుంచి ఆయన బాబాయ్ అని పిలిచేవాడిని నేను. ఆయన పరమపదించే వరకు ఆ బాబాయ్ అన్న పదం వదల్లా. అందుకే చిరంజీవి గారి బావగారు అవుతాడు మాకు. బావగారు బాగున్నారు సార్ చెప్పింది అందుకే. ఆయన్ని బాబాయ్ బాబాయ్ అని ఎంతో ప్రేమతో పిలిచేవాడు. అది ఈ చరిత్ర ఈశ్వరాత గొప్పతనం. ఇంకొక డైలాగ్ మోహన్ బాబు గారు ఆయనే పలకాలి, మేమే వినాలి, చూడాలన్నట్టుగా ఉంటుంది. రాజకీయం గురించి, ఎమ్మెల్యే గురించి, అసెంబ్లీ రోడ్. అమ్మో, అది కడప రెడ్డం షూటింగ్లో ఉన్నామమ్మా. బి గోపాల్కి చూపించారు ఆయన, పరుచూరు గోపాలకృష్ణ గారికి చూపించండి అంటే ఆయన వద్దంటే చేయవా అన్నా అంటే చేయను అన్నాడు. చెప్పే కదా ఫెయిత్ ఉంటుంది నా మీద. సో చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఇంటర్వల్ అయ్యి ఇతను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడో ఇక ఆపే అన్నా. అదేంటి నచ్చలేదా అన్నాడు. లేదు లేదు సూపర్గా ఉంది, ఫోన్ చేయండి గోపాల్కి అని. గోపాల్కి ఫోన్ చేయించి, గోపాల్ సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా, నన్ను నమ్మి చేయండి, ఆయనకి ఇవ్వండి ఫోన్ అన్నాడు. నేను చేస్తున్నాను, అయిపోయింది. ఇది వెంకటేశ్వరరావు ఫస్ట్ వెర్షన్ రాశాడు. ఆయన నచ్చలా, నా ఇంకెలా చూస్తున్నాడు, నేను రాస్తాను ఉండు అంటే ఎక్కడ మాస్లో వెళ్ళలో అక్కడ వెళ్ళలే. సవేరా హోటల్ మర్నాడు బుక్ చేశారమ్మా. మార్నింగ్ 7 o'clock, అర్ధరాత్రి 2 దాకా రాశాను. 2 అయిపోయింది, పడుకున్నాను కాగితాల మీదే. పొద్దున్న 6ంటికి లేచి మళ్ళీ 7ంటికి మొదలెట్టా. భోజనం కూడా చేయలే. 3ంటికి అయిపోయింది స్క్రిప్ట్. ఫోన్ చేసి, మోహన్ బాబు స్క్రిప్ట్ అయిపోయిందన్న. చుట్టిబారదు బేవా, అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తారు. ఎక్కడది ఈ డైలాగ్ అన్నాడు. నీ సినిమాలు నువ్వు వచ్చే కారు పంపుతున్నాడు. వెళ్ళగానే ఇద్దరు విని ఇద్దరు కౌగిలించుకున్నారు. మా జీవితంలో, మా అన్నదమ్ముల జీవితంలో ఒక అక్షరం కూడా ముట్టుకోకుండా యథాతథంగా అలాగే తీసిన సినిమా అసెంబ్లీ రోడ్. అసలు మళ్ళీ ఒక్క మాట కూడా ముట్టుకోలేక, ఫస్ట్ వెర్షన్ ఆయన, సెకండ్ వెర్షన్ నేను, అయిపోయింది. ఆయన చాలా ఉంటుంది కదా నా దాంట్లో, దాన్ని మాస్ చేసుకుంటా వెళ్ళిపోయే అంతే దాన్ని. అంతే. అదే స్క్రిప్ట్ పిచ్చెక్కిపోయాడు మరి, అంటే ఆ పదాలు వినపడి. బ్రేకా? అప్పుడే 1 అయిపోయిందా? ఇంకా మోహన్ బాబు దగ్గర లేదు లేదు, టేప్ మారుస్తున్నారు. ఓకే ఓకే, మీరు ఎన్నైనా మారవలసిందే లేండి, టేపులు మార్పిస్తానే ఉంటాను నేను. ఫస్ట్, సెకండ్, థర్డ్ బేస్లో, ఈ థర్డ్ బేస్లో ఒకసారి ఈ రాజకీయం, ఎమ్మెల్యే ఆ డైలాగ్ ఒక్కసారి చెప్తారా సార్ మా కోసం? రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం. ప్రతిధ్వని. ఎమ్మెల్యే అదే ఎమ్మెల్యేకి నేను చెప్పలేదా అంటే ఎం అంటే మంచి, మంచిని, ఎం అంటే మంచిని, ఎల్ అంటే లాభం చూసుకోకుండా, ఏ అంటే అందరికీ చేసేవాడే ఎంఎల్ఏ. అది అసెంబ్లీ రౌడీ. అవును.
సో ఇవి నిజంగా అలా చెప్తేనే వర్కౌట్ అవుతాయి. ఎక్కుతాయమ్మా. మామూలు- వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రా అంటే రాక్షసంగా, జ అంటే జన ఆ, సరే. ఇటు వెళ్ళిపోతాయి. అవును. రా అంటే రాక్షసంగా అంటే ఇప్పటికి కూడా మొన్న కూడా చాలామంది ఫేస్బుక్లో పెట్టారమ్మ ఈ డైలాగ్ని. ఏది విపరీతంగా అటు ఇటు ఎమ్మెల్యేలు జంపులు అయిపోతున్న చూసి కడుపు మండి పెట్టేశారు. అంటే ఎతికారనమాట, ఎక్కడో చెప్పాడు ఇతను, ఎక్కడో చెప్పాడని. అది ఎతికి తీసుకొచ్చి అదిను గుర్తులేదు, ఆపరేషన్ దుర్యోధనలో డైలాగ్, ఫుల్ డైలాగ్ అదొకటి పెట్టారు. ఓకే. ఉమ్. సో ఇప్పుడు రాజకీయానికి సరిపోయింది. ఇలా ఉపయోగపడుతుంది. అంటే 14, 16, 30 ఏళ్ళైనా రాజకీయం అలాగే ఉంది, మార్పు లేదు దాంట్లో. అవును. అయితే దమ్ము కొట్టందే కలం కదలేది కాదంటారు. అవును. అలాంటి స్మోకింగ్ మానేశారు. ఎవరు చెప్పారు మీకు? అన్నయ్య చెప్పి ఉంటాడు. అవునవును, సరిగ్గా ప్రతిధ్వని రిలీజ్ అయిన రోజున మానేసి. అంటే స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, ఆ రోజున చేతిలో అలా ఉంది. ఒక గోపాలు బయలుదేరుతున్నాడు టూర్కి. ఎవరో ఒక హోమియో ఆయన, నేను అప్పుడు ఏదో హోమియో వాడుతున్నాను. ఏమయ్యా హోమియో పని చేయట్లేదు ఏంటంటే, సార్ మీరు రోజుకు 100 సిగరెట్లు తాగితే హోమియో ఎక్కడ పని చేస్తుందండి అన్నాడు. అట్లా ఇసిరేసా. మా ఆవిడ నవ్వింది. నవ్వి అవన్నీ మాకు తెలిసిపోయాలండి, ఇంకోసారి చాలాసార్లు చూసామని లోపల తీసుకెళ్ళి పెట్టింది. తాగల అంతే. అదే ఆఖరి రోజు అలా ఇసిరేయటం 1986 మార్చి 13 అనుకుంటా, నాకు గుర్తు 13, 14 ఆ రెండులో ఒక రోజు. ఓకే. ఒక్కొక్క సినిమా రిలీజ్ తర్వాత ఒక్కొక్క మార్పు కనబడుతూ ఉంటుంది. ఐ మీన్ అవునండి, అది అలా నరసింహనాయుడిది ఒకటి చెప్పారు నాకు, ఇప్పుడు ప్రతిధ్వనికి సిగరెట్లు అవతల పారేసి. కానీ చండశాసనం రాసేవాడు సిగరెట్లు తాగేవాడు. అన్నగారు లోపల, ఆయన మేకప్ రూమ్లో నన్ను కూర్చోబెట్టి రాస్తూ ఉండేవాడు. ఈయన బయట నుంచి అరుపులు, రేయ్ ఎవడరా అక్కడ, లోపల గోపాలకృష్ణ గారు తపస్సులో రాసుకుంటున్నారు, సైలెన్స్ అని. అసలు ఎవరు మాట్లాడేవారు కాదు, నేను ఉలిక్కిపడేవాడిని. నన్ను హెచ్చరిస్తున్నాడు ఆయన అని. బయటకు వచ్చి, అన్నగారు మీరు గొప్పవారు, మీరెందుకు ఇక్కడ వెయిటింగు, మీరు వేషానికి వెళ్ళిపోవచ్చు. బ్రదర్ ఈ సినిమాకి నేనే దర్శకుడిని, దర్శకుడు వేరే వారైతే మీ దగ్గర కూర్చోబెట్టి వెళ్ళేవాళ్ళం, మీకు ఏదైనా అనుమానం వస్తే పని ఆగిపోతుంది కదా, అందుకని మీ దగ్గర కూర్చున్నాం. అలా రాస్తున్నానమ్మా. అమ్మ ఆవిడ ఉన్నారు ఆ రోజున, చూస్తున్నారు. అయినాక ఒక సీన్ బాగా రాయలేకపోతున్నా. మళ్ళీ రాయండి, మళ్ళీ రాసి, మళ్ళీ రాయండి, మళ్ళీ రాశారు. ఏమైంది మీకు, ఇప్పటిదాకా బాగానే రాశారు కదా, ఒకసారి అటు వెళ్ళొస్తాను అన్నగారు. ఓ ఇది అలవాటు ఉందా అని తలంచుకున్నా. ఒక పని చేయండి, మేము అటు వెళ్తాము, మీరు ఆ చెట్టు చాటును కానివ్వండి. చెట్టు చాటు సరే గబగబా పీకొచ్చి రాశాను ఆ సీను. చదవగానే ఎంత ఉందా దీనిలో అన్నారు. ఎంత ఉందా దీనిలో. నాకేంటంటే అది ఏదో అదో పిచ్చాను గారు, దానిలో ఎంతో అది లాగుతూ ఉంటుంది. అది తాగకపోతే కలంగా తెలిసావు, తప్పేం లేదు. ఆ తర్వాత మరి అది ఎప్పుడమ్మా 1986 అంటే 30 ఏళ్ళగా రాస్తూనే ఉన్నాం కదా, మరి అవి లేకుండా రాస్తున్నాం కదా. కానీ అందులో అంతుంది, అది అందులో అంత ఉందంట. కానీ అంత ఎటువంటి సినిమాలు రాసాం, అది మానేసి నరసింహనాయుడు, సమరసింహారెడ్డిలు, ఇంద్రాలు, మేజర్ చంద్రకాంతులు, ఎటువంటి మామూలా అందులో అంతేం లేదు. ఇక్కడ ఒక నమ్మకం అంతే. ఎస్ యు ఆర్ రైట్. అదే చెబుదాం మనం ప్రజలందరికీ, అందులో ఏమీ లేదు, అంత ఉందనేది అబద్ధం. మన మానసికమైన ఒత్తిడికి గురవుతాం మనం. అది కావాలి కావాలి కావాలని పిలుస్తుంది, అది తప్పమ్మా. ఎందుకంటే సిగరెట్ ఇవాళ మనుషులు ఎంతమంది ప్రాణాలు తీసేస్తుందో అంత భయంకరమైంది అది. దాన్ని వదిలించుకున్నాం అన్నదమ్ములు ఇద్దరం. అన్నయ్య చిరంజీవి గారు వాళ్ళు వదిలేశాడు, నేను హోమియో మందు కోసం వదిలేశాను. చిరంజీవి గారు చెప్పారు, అబ్బాయే పోయాడు, అది దాన్ని వదిలేయలేరా మీరు అన్నాడు. అట్లా పారేశాడు అన్నయ్య కూడా, అంతే. కానీ దానికి చాలా ఇది ఉండాలమ్మా, తట్టుకోలేము. నన్ను నమ్మమ్మా, ఇప్పుడు కూడా ఎప్పుడైనా కోడి మాంసం తిని కిళ్ళి వేసుకోగానే తల్లెట్లు ఎసురుతుంది. దేనికి అంటే సిగరెట్ కోసం. 30 ఏళ్ళు అయింది. నేను మొన్న డాక్టర్ని అడిగా, సార్ 30 ఏళ్ళైనా అలా ఇసురుతానే ఉంది ఏంటండి అన్న. మీరు కాఫీ తాగుతారా అన్నాడు. తాగుతానండి అన్న.
అందులో నికిటిన్ ఉంది, కాఫీ మానేసే వరకు మీ సిగరెట్ మిమ్మల్ని వదిలిపెట్టదు అన్నాడు. ఓ, ఇప్పుడు దాన్ని కూడా మానేశారు. ఇంకా కాఫీ మానలా. ఓకే. మా ఆవిడ కోసం తాగుతున్నా, ఆవిడ విడాకులు ఇస్తుంది, నాకు కాఫీ వదిలేస్తుంది. ఆవిడ కంపెనీ కోసం. కంపెనీ కోసం తాగాలి. పైగా ఆవిడకి 1995లో షుగర్ వస్తే ఇప్పటికీ ఆవిడతో పాటు నేను కూడా షుగర్ లేకుండా తాగుతా గ్రేట్. ఆవిడ కోసం. ఆవిడ కాఫీ అంటే అంత ప్రాణం. సో ఓన్లీ సిగరెట్ అయినా ఆల్కహాల్ అలవాటు కూడా ఉండేదా? అస్సలు లేదమ్మా. ఎప్పుడు? ఎప్పుడైనా ఫంక్షన్ల కాటికి చేయటం తప్ప అసలు అది మా దానికి ఎప్పుడు బానిస అవలా. సిగరెట్కి మాత్రం బానిస అయిపోయాం. సో త్వరగానే వదిలించుకున్నారు దాన్ని కూడా? అసలు లేదమ్మా, అసలు మనకు అసలు రావోయి మన దగ్గరికి. గుడ్. ఇంకొకటి గోపాలకృష్ణ గారు, అంటే ఇప్పుడు చాలామంది రచయితలు చెప్తూ ఉంటారు, కథ కానీ మాటలు కానీ రాయాలంటే నేను బ్యాంకాక్ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, సిట్టింగ్ అక్కడ కూర్చుంటే కానీ రాదు అని. మీకు కూడా అలాంటివి ఏమైనా ఉండేవా? ఏం లేదమ్మా. బ్రహ్మరుద్రుల సెట్లో ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను. నాగేశ్వరరావు ఇలా కూడా రాస్తారా అన్నాడు. ఇది జైలు పక్షి అండి, 100 రోజులు ఆడుతుంది, ఆ రోజున మీకు గుర్తు చేస్తాను గురువుగారు అన్నాడు. శోభన్ బాబు గారితో చేశాను. కరెక్ట్గా గుర్తు చేసి, అంటే మేకప్తో షార్ట్ చేస్తా, షార్ట్ ఖాళీ వస్తే పక్కెళ్ళి రాశా. కొండవీడి దొంగ షూటింగ్ జరుగుతుంది, ఓ చెట్టు కింద రాస్తున్నాడు. రూమ్కి వెళ్ళి రాసుకోరదా అని చిరంజీవి గారు పాపం, ఎందుకు ఇబ్బంది పోనీ అని. లేదు సార్ నాకేం డిస్టర్బ్ అవ్వదు, ఇది కొడుకు దిద్దుని కాపురం అండి, మీకు తెలుస్తుంది తర్వాత. అది ఎంత బాగా ఆడిందో మీకు తెలుసు. సో మేకప్లో ఉండి డైలాగులు చెప్తా నటిస్తా రాసినా ఆ సినిమా 100 రోజులు ఆడింది. చుట్టూ 150 మంది షౌటింగ్లు, రే అది అంగవెచ్చంగా అనే అరుపులు కేకల మధ్య చెట్టు కింద కూర్చుని రాసినా అయింది. ఇన్నిటికంటే మించి చండశాసనుడు స్క్రిప్టు అన్నగారి షూటింగ్ అనురాధేవత జరుగుతా అంటే మీరు ఎక్కడ రాస్తారు ఈ స్క్రిప్ట్ అంటే, అన్నగారు వండలూరులో మన షూటింగ్ ఉంది కదా ఆ చెట్టు కింద రాస్తాను. చెట్టు కింద స్క్రిప్ట్ రాస్తారా? రాస్తానండి. శ్రీదేవి, ఆయన, జయసుధ వీళ్ళందరూ యాక్ట్ చేసుకుంటూ ఉండేవారు, నేను చెట్టు కింద రాసుకునేవాడిని. 2.5 రోజులు అయిపోయింది. ఒక సాయంత్రం కూడా తాతినేని రామారావు వచ్చి అన్నగారు భలే పొగిడాడయ్యా నిన్న. ఏమన్నారు సార్ అన్న, ఇతను చాలా పెద్దవాడు అవుతాడు, నన్ను దైవంతో సమానంగా భావిస్తాడు, కానీ నా ఇంకా అన్నీ చూడలేదు. ప్రపంచానికే అందగత్తి శ్రీదేవి పక్కన నడుస్తుంది, ఫస్ట్ టైం చూస్తున్నాడు ఆ అమ్మాయిని, అసలు ఆ అమ్మాయి ఇంకా చూడలేదు, అతను స్క్రిప్టే చూసుకుంటున్నాడు, ఇతను మామూలాడు కాదు, పైకి వస్తాడు అని. సో అక్కడ వాళ్ళున్న చండశాసనుడు అద్భుతమైన ఇప్పటికీ సజీవమైన స్క్రిప్ట్. జైలు పక్షి. సో ఇది కూడా ఇంకొక నమ్మకానికి సంబంధించింది. ఆఫమ్మా, ఏదో సిగరెట్ తాగితే అన్ని అబద్ధాలమ్మా. సీన్ నువ్వు అవుట్లు పేలుస్తూ ఉండు రాస్తా, కానీ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది తెలుసా, నేను ఎప్పుడైనా సీన్ రాసేస్తా, మీరు ఎంత గొడవ చేస్తున్నా, గబిక్కి పరచూరు గోపాలకృష్ణ గారు అన్నాను అనుకో ఆగిపోతుంది. అంటే నేను కనెక్ట్ అయ్యా, నన్ను కనెక్ట్ చేయట్లేదుగా నువ్వు, నా పని నేను చేసుకుంటా. నువ్వు ఎప్పుడైతే నా గురించి మాట్లాడతావో నేను కనెక్ట్ అవుతా, కాన్షియస్ అయిపోతారు. అది సబ్ కాన్షియస్ నిద్రలేస్తాం, డిస్టర్బ్ అవుతాం. అది కానీ మాలో కొంత అది నా లక్షణం అమ్మ. కానీ అన్నయ్య అలా రాయలేడు. మళ్ళీ అన్నయ్య బ్యాంకాక్లో ఎక్కర్లేదు, కానీ మొన్న తీసుకెళ్లారు, బ్యాంకాక్ తీసుకెళ్లారు రాణా సినిమాకి సురేష్ బాబు. నేను అన్నయ్య ఏంట్రా మనకు లేని అలవాటు నువ్వు కొత్తగా నేర్చుకుంటున్నావు అంటే, ఎవరు వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారంటేనమ్మా వేరే దానికి, ఇక్కడ నేను రచయితల సంఘం అధ్యక్షుడిని, ఆయన అక్కడ చిత్రపూరి కాలనీలో కోశాధికారి. సో మమ్మల్ని వాళ్ళు డిస్టర్బ్ చేస్తారేమో అని ఎత్తుకుపోతారు. ఒక 5-6 రోజులు ప్రగతిలో వెళ్ళేవాళ్ళం అమ్మా, సూపర్ హిట్ సినిమాలు రాసాం అక్కడ, ఇంద్ర, ఒక్కడు, ఇట్లాంటివన్నీ అక్కడ రాసినాయి ప్రగతి రిసార్ట్స్లో, అక్కడ పెడతారు. అంటే ఎవరు డిస్టర్బ్ చేస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక ఫ్లో, ఇందాక మీరు అన్నారు మాట, ఫ్లో ఆగకూడదు అని. ఆ ఫ్లో ఆగకుండా వెళితే మంచి ఫ్లో వస్తుందమ్మా. అంతేగాని ఏదో బ్యాంకాక్లో వెళ్ళి ఇక్కడ వెళ్ళి బ్యాంకాక్ సముద్రాన్ని చూస్తే కొత్తగా ఏం పుట్టదు, ఏమి అన్ని అబద్ధాలు. నీ దగ్గర ఏ సత్తా ఉందో అది నువ్వు చెట్టు కింద కూర్చుని ఇంకా గొప్పగా వస్తుంది, ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది అది. ఓకే. అయితే ఇప్పుడు హీరోలను దృష్టిలో పెట్టుకొని
కథలు రాస్తూ ఉన్నారు. అసలు ఇది మంచి పరిణామమేనా? మన వరకు అదేనమ్మా. ఇప్పుడు నాగేశ్వరరావు రామారావు ఇద్దరు మహానటులు. ప్రేమాభిషేకంతో ఆయనతో ఎందుకు తీశారు, బొబ్బిలి పులి ఇంత ఎందుకు తీశారు? అటు ఇటు తీయొచ్చుగా, రెండు దాసనారాయణరావురేగా. ప్రేమాభిషేకం రామారావుతో తీసి బొబ్బిలి పులి నాగేశ్వరరావుతో తీస్తే అంటే నీకు మింగుడు పడదు. నాగేశ్వరరావు గారంటే ఒకటి రాసేసుకున్నాం మనం, రామారావు అంటే ఒకటి రాసేసుకున్నాం. అది విచిత్రం ఏంటంటే హాలీవుడ్లో లేదమ్మా అది. జేమ్స్ బాండ్ కూడా వెళ్ళనేస్తాడు, చూస్తావు నువ్వు. ఇక్కడ చిరంజీవి గారు వెళ్ళనేస్తే నువ్వు చూడలేవు. ఇప్పుడు ఎర్లీ డేస్లో చూసావు, మోహన్ బాబు గారిని ఎర్లీ డేస్లో చూసావు, ఇప్పుడు చూడలేవు. అన్నగారు వెళ్ళనేస్తే చూస్తావా? చూడలేవు. ఎందుకని? నీ బ్రెయిన్ అసలు ఒప్పుకోదు. ఇక ఇందాక అన్నామే జనంలో ఉంటే రాయలే, ఆ బ్రెయిన్ ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు మన ఆడియన్స్ మాత్రం. ఓ పవన్ కళ్యాణ్కి ఒకటి, చిరంజీవి గారికి ఒకటి, బాలకృష్ణ గారికి ఒకటి, మోహన్ బాబుకి ఒకటి, ఇట్లా ఎవరి కాళ్ళకి అలా రాసేసుకున్నారు. సో అంటే హీరోలను దృష్టిలో పెట్టుకొని కథ రాస్తే కంపల్సరిగా రాయాల్సి, దారి తప్పదు అంతే. ఇప్పుడు బన్నీ ఉన్నాడు అనుకో, చాలా చమత్కారంగా వెళ్తూ ఉంటాడమ్మా, అతని బాడీ లాంగ్వేజ్కే రాయాలి కథని. అలా రాయకుండా ఒక సిన్సియర్గా రాసామనుకో అనుకున్నంత హిట్ అవ్వదు, సక్సెస్ చేయొచ్చు. ఎన్టీ రామారావు ఒక మాట చెప్పాడమ్మా, బ్రదర్ సినిమా విజయానికి కారణం కథ, దాని రేంజ్కి మేము కారణం అన్నాడు. అంటే ఒక కథని శివకృష్ణ గారి మీద తీస్తాం, బాలకృష్ణ గారి మీద తీస్తాం, చిరంజీవి గారి మీద తీస్తాం, ఎన్టీ రామారావు మీద తీస్తాం, మోహన్ బాబు గారి మీద తీస్తాం, రకరకాల హిట్ అవుతుంది అది. వాళ్ళ ఎవరి రేంజ్కి వాళ్ళు తీసుకొస్తారు. సో దాని రేంజ్కి మేము కారణమని ఆయన చెప్పాడు. సో ఒక మంచి కథని నువ్వు మామూలు హీరో మీద వచ్చినప్పుడు 50 రోజులు ఆడింది అనుకో, మంచి హీరో మీద 100 రోజులు దాటవచ్చు, ఇంకా మంచి హీరో అయితే 25 వారాలు ఆడవచ్చు. వాళ్ళు లాక్కెళ్ళిపోతారు దాన్ని, అదనమాట. ఓకే. మీ టైంతో అంటే 75లో మీరు ఎంట్రీ ఇచ్చిన ఆ టైంతో ఇండస్ట్రీ అంటే 78లో రిలీజ్ అయిందమ్మా. 75కి మీరు వచ్చేసి ఇండస్ట్రీకి రిజెక్టెడ్. ఒక పెద్ద పేరు చెప్పను, డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు నన్ను. ఆయన నేను రాసినవి చూసి మీ లాంగ్వేజ్ సినిమాలకు పనికిరాదు అన్నాడు. నేను దిగులు పడలా, ఎందుకంటే నా లైఫ్ కథకు ఒక ప్లాట్ పాయింట్ ఉందమ్మా. సినిమాకు ఒక ప్లాట్ పాయింట్ ఎలా ఉంటుందో నా సినిమా లైఫ్కి ఒక ప్లాట్ పాయింట్ ఉంది. అది అడుసుమల్లి విశ్వేశ్వరరావు గారు మా కాలేజీ గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్. ఆయనకు 500 ఎకరాల మామిడి తోట ఉండేది నూజివీడులో. అక్కడ మా నాన్నగారు 100 రూపాయలకు సూపర్వైజర్గా పనిచేసేవారు. ఆయన కాలేజీకి నేను ఉద్యోగం కోసం వచ్చాను. నేను పాఠం చెప్తా అంటే ఆయన అక్కడ అలా నిలబడి చూస్తున్నారు. నా డౌట్ వచ్చింది, రాఘవయ్య కొడుకు ఇతను ఎలా చెప్తాడు, నిజంగానే పాఠాలు చెప్పగలడా అని నన్ను ఏమన్నా చూస్తున్నారు ఆయన అని తెలియని అనుమానం ఒకటి నాకు ప్రబలింది. క్లాస్ అయిపోయింది, డైరెక్ట్గా ఆయన రూమ్లోకి వెళ్ళిపోయా. ఏంటి సార్ నా పాఠం వింటున్నారు? ఏం వినకూడదా అని ఆయన అంటే నా జీవితం ఏమయ్యేదో, నేనేం మాట్లాడేవాడో నాకు తెలియదమ్మా. నువ్వు సినిమాలకు పనికి వస్తావురా అన్నాడు. నేను సినిమాలకు పనికి రావటం ఏంటండి అన్న. ఇప్పుడు ఆత్రేయ సినిమాలో డైలాగులు రాస్తాడురా, జనం చప్పట్లు కొడతారు. నువ్వు పాఠం చెప్తున్నావు, పిల్లలు చప్పట్లు కొడుతున్నారు. ఇది చెప్పాడురా ప్రిన్సిపల్, గోపాలకృష్ణ పాఠం చెప్తా అంటే పిల్లలు బలాలు కొడతారని. ఎందుకు కొడతారా అని వినటానికి వచ్చా. భలే మాట్లాడుతున్నావురా నువ్వు, నీ మాటలకు వాళ్ళు బలాలు కొడుతున్నారు, అందుకే నువ్వు సినిమాలకు పనికి వస్తావు అన్నాడు. ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్లాట్ పాయింట్ టు మై లైఫ్. 75 బయలుదేరా, రిజెక్టెడ్. 76 వచ్చా, రిజెక్టెడ్. 77 వచ్చా, రిజెక్టెడ్. 78 దిగాం. చలిచీమల్లాగా ఎంటర్ అయ్యి మహాసర్పాలను మింగేశాం. ఖైదీ నెంబర్ 150 వరకు వచ్చేసారు చలిచీమల నుంచి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు రచయితకి ఇండస్ట్రీలో గౌరవం ఎలా ఉంది మీ అప్పుడు ఇప్పుడు చూస్తే? జీరో. ఎందుకంటే తమిళనాడు లాగా తయారైందమ్మా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ. అంటే డైరెక్టరే ఇదివరకు దాసనారాయణరావు ఒక్కరు కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం రాసుకునేవారు. ఇవాళ ప్రతి చిన్న డైరెక్టర్ కాడి నుంచి పెద్ద డైరెక్టర్ దాకా కథా మాటలు స్క్రీన్ ప్లే కాడిని వాళ్ళదే. వాళ్ళకి రచయిత అవసరం లేదు. ఇక
ఎవరన్నా ఉంటే చిన్న అసోసియేట్ రైటర్స్ కొంచెం రచనా సహకారం చేయగలిగిన పిల్లలు 5-6 పెట్టుకుని వీళ్ళు చెప్తా దాన్ని రాంచుకుని దిద్దుకుని అలా వెళ్ళిపోతున్నారు. కానీ అట్లా 5-6 మందికి అది సెగ్రిగేట్ చేస్తే అసలు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఎవరు కనపట్లేదు కదా మీకు. ఇప్పుడు మొన్న మీ దగ్గర ఎక్కడో కొట్టాల్సి మాట్లాడాడు కదా, ఎందుకు రచయిత నుంచి దర్శకుడు అయ్యాడో అతను చెప్పాడు. నేను 1991 నవంబర్ 1వ తారీఖు సర్పయాగం రిలీజ్ అయింది. 4 ప్రొడ్యూసర్లు హ్యూజ్ అమౌంట్, అంటే అప్పుడు మేము తీసుకుంటున్న దానికి 4 రెట్లు ఎక్కువ అమౌంట్ని ఆఫర్ చేసి, ఇక మీరు డైరెక్ట్గా కన్వర్ట్ అవ్వండి, మా అన్నయ్య చెప్పాడు మొన్న ఇండైరెక్ట్గా దీన్ని అన్నప్పుడు, వాడు డైరెక్ట్ చేస్తే నేను సెకండ్ ఫీడీలు వాయించాలా అన్నాడు మా అన్నయ్య గవికి. ఆగిపోయారు. అడిగిన వాళ్ళు ఎవరో తెలుసా? దేవి వరప్రసాద్, అశ్విని దత్తు, త్రివిక్రమరావు, విజయశాంతి గారి భర్త. ఆ 4 గారు మేము చేసి ఉంటే ఇవాళ ఇంకా రచయితలుగా మేము ఉండాల్సిన అవసరం వచ్చేది కదా, మేము డైరెక్టర్లోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అవును, ఎందుకు అవ్వలేదు? అదే ఆయన మరి ఇద్దరం ప్రజాస్వామ్యం అప్పుడమ్మా, అంటే మీ కార్ఖానాలో నుంచి మీ అదే రచయితల కార్ఖానా నుంచి వచ్చిన ప్రజాస్వామ్యం వాళ్ళు రిలీజ్ అయిన 11వ రోజున నేను శారద గారు మేమందరం వెళ్ళినప్పుడు, ఇవాళ నేను చెప్పుకుంటే కొంచెం ఎచ్చులాగా ఉంటుంది అది, గన్నవరం వెళ్తే మినిమం 30,000 పీపుల్ అన్నయ్య నన్ను ముట్టుకో, అన్నయ్య నన్ను తాకు అని, మీ వయసు పిల్లలందరూ కూడా అన్నయ్య అన్నయ్య అని. శారద గారు నవ్వుతా నా ఇంక చూసి, ఇదంతా మీద నాదనుకుంటున్నాను అంది. సో నిజంగా అందమ్మా ఆవిడ బాడు అని. గోపాలకృష్ణ గారు డైరెక్టర్గా కన్వర్ట్ అయిపోరాదా, నారాయణమూర్తి గారి లాగా మీరు వేషం వేసుకుని మీరు ఈ సినిమా డైరెక్ట్ చేసుకోండి అంటే, నేను ఒక మాట అన్నాను, అమ్మ నేను ఒంటెద్దు బండి లాగట్లేదు, మా అన్నయ్య నేను కలిపి 2 ఎడ్ల బండి లాగుతున్నాం, బండి కాడి పడేయాలంటే ఇద్దరం ఒప్పుకోవాలి. ఆయనకి రచన అంటే చాలా ఇష్టం, మా అన్నయ్యకి ప్రాణం అమ్మ రచన అంటే. అసలు ఎంత ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదు అది, అంత ఇష్టం. కరెక్ట్గా మీకు శారద గారు ఈ మాట అంది కదా, దాని వెనకాలే ఉత్తమ తృతీయ చిత్రంగా మాది వచ్చినప్పుడు దర్శకులుగా రామారావు గారు ఇలా షీల్డ్ ఇస్తున్నాడమ్మా. ఆయన పేరు పెట్టిన వాళ్ళం ఇవాళ నంది అవార్డు తీసుకుంటాం, గర్వపడతాడు ఆయన మా ఇంక చూసని ఇలా చాలా అలా ఆనందంతో చూస్తున్నా ఆయన ఇంక. బ్రదర్, రచయితగా మీ స్థానం అక్కడుంది, ఎందుకు దర్శకులుగా మొలకెత్తాలని చూస్తున్నారు? ఎందుకు అన్నాడో ఆయన తెలియదు. మా అన్నయ్య ఎలా అన్నాడు, ఈ అన్నయ్య ఎలా అన్నాడు, వదిలేసుకుంటాం. తర్వాత ఏదో మనం మన సర్పయాగం ఒకటి సింగనూరు డైలాగ్ చేశాం, కానీ ఇక మనసు లేదు. ఇక అన్నగారు హంట్ చేస్తాడు. సో అదే అన్నలు చెప్పారు, ఈ తమ్ముడు అంతే శిరోధార్యం అంతే. అక్కడ ఉన్నావు కదా ఎందుకని, కానీ ఇప్పుడు మా అన్నయ్య బతిమాలుతున్నాడు చేద్దామని. ఒక్కటి చేయరా నువ్వు, నేను వదలలేకపోయానప్పుడు, రేసు గుర్రాన్ని వదలలేకపోయాను. ఇప్పుడంటే ఇప్పుడున్న ఈ ఇంత కాంపిటీషను, ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్స్ ఈ పోటీని తట్టుకోగలే సత్తా నేను ఉందా ఒకటే పరుచూరికి? చెప్తానమ్మా, పరుచూరి తీస్తే చలిచేమలే తీస్తాడు, మళ్ళీ హీరో సినిమా తీయడు. ఎందుకంటే పనికిరావని తిప్పబడినటువంటి పరుచూరాళ్ళు ఏం చేశారు, చలిచేమలు రాశారు, కలియుగ మహాభారతం రాశారు, ఈ చరిత్ర ఏసేనాతో రాశారు, ఇది కాదు ముగింపు రాశారు, ఈ పిల్లకు పెళ్ళవుతుందా రాశారు. 5 వరుసనే హీరో లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులో 100 రోజులు ఆడినప్పుడు, అప్పుడు ఆడింది, కానీ ఇప్పుడైనా ఆడుతుందమ్మా. ఆ నమ్మకం సబ్జెక్ట్ మీకుందా? దమ్ము ఉండాలి. సబ్జెక్ట్లో దమ్ము ఉంటే బెచ్చగాడు ఎందుకు ఆడిందమ్మా చెప్పండి. నువ్వు 48 రోజులు అడుక్కుంటే మీ అమ్మ బతుకుతుందా? ఏ ప్రొడ్యూసర్ అయినా ఒప్పుకుంటాడమ్మా కదా, నువ్వు ఒప్పుకుంటావు డబ్బులు ఎట్టి, సారీ సార్ నాకు దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, మీరు నా డబ్బు నాశనం చేయబాకండి అంటాం. ఎందుకంటే 30 కోట్లు 40 కోట్లు ఎందుకు చేసింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆర్ద్రత? సో ఆ సెంటిమెంట్ అక్కడే ఉందమ్మా అది. కానీ దాన్ని కరెక్ట్గా రాయగలగాలి. దాన్ని కరెక్ట్గా రాసి కరెక్ట్గా కనుక పంపితే, ఆ రోజున నేను అన్నయ్య థియేటర్లకు వెళ్తే మరో మలుపు శివకృష్ణకి బ్లేడ్లు కొట్టి రక్తం అంటించినప్పుడు మాకు 200 బీపీ వచ్చింది. అంటే వాల్మీకి రాముడిని సృష్టించాడు, మేము కమ్యూనిస్ట్ క్యారెక్టర్ని సృష్టించాం శ్రీకృష్ణ ద్వారా. రక్తాలేంటి కోసి
ఎన్ని పెట్టారో శివకృష్ణ అడిగితే చెప్తాడు మీకు ఎన్ని బొట్లు పెట్టారో అట్లా ఆ డైలాగులు అతనికి మరో మలుపుకి. సో అలా మనకమ్మ యువర్ ఏ క్రియేటర్. నువ్వు రామాయణం రాసినా ఓకే, రంభాయణం రాసినా ఓకే. రామాయణం విలువ రంభాయణంలో ఉండదమ్మా. రంభల్ని చూపించి నువ్వు పడగొట్టవచ్చు 4 రోజులు, కానీ రాముడిని చూసి ఎన్నిసార్లైనా పడిపోతానే ఉంటాం. తెలిసిన కదే పడిపోతానే ఉంటాం. మళ్ళీ సిఏక రామ్ చూసినా ఏడిపోస్తుంది నీకు, శ్రీ ఆంజనేయం చూసినా ఏడిపోస్తుంది నీకు. ఇప్పుడు మీరు రాముడు 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 అని మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలాసార్లు మీ నోట్లోంచి విన్నాను. ఒక లెఫ్టిస్ట్ కమ్యూనిజం భావాలు చిన్నప్పటి నుంచి మీలో పెరిగి 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 ఆ పరుచూరి గోపాలకృష్ణలో ఈ మార్పు ఎలా? అంటే చిన్నప్పటి నుంచి ఇలాగే ఆధ్యాత్మికం వైపు ఉండేదా? మీ ఆహార్యం కానీ బొట్టు పెట్టుకునే 1986 దాకా నేను కొబ్బరికాయ కూడా కొట్టలేదమ్మా. ఫస్ట్ కొబ్బరికాయ అన్నగారి మూలంగానే కొట్టా. అనసూయ గారు అల్లుడు మొదలవుతాను. దూరంగా ఏం మీరు కొట్టరేమి అన్నాడు. నాకు అలవాట్లేదు అన్నగారు. ఏమో మీ చేతిలో ఏముందో వచ్చి కొట్టండి అన్నాడు. ఆయన అన్నాక ఇంకెదురు లేదు కదా, వచ్చి కొట్టావు. అది 200 రోజులు ఆడిందమ్మా. అప్పటి నుంచి ప్రతి అక్కడ కొట్టావు కదా ఇక్కడ కొట్టు, అక్కడ కొట్టావు కదా ఇక్కడ కొట్టు, అలా కొబ్బరికాయ ఫస్ట్ ఫేజ్. అంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం కదా, మీరంతటా మీరు. నేను మారలేక అప్పుడు చెప్తున్నా. పెద్ద ఆయన చెప్పాడు ఆ దాంట్లో కొట్టావు, మరి నీ సినిమాలు కొట్టవద్దు నువ్వు ఫీల్ అవుతావు కదా. అంటే ఎన్టీ రామారావు సినిమా అయితే కొడతాడు, మా సినిమా అయితే కొట్టా అనుకుంటావు కదా. కొట్టుకుంటూ వెళ్ళావు. నెక్స్ట్ పడేసింది మోహన్ బాబు. అసెంబ్లీ రౌడీ సూపర్ హిట్ అయినప్పుడు నన్ను మన్నయ్యని షిరిడి తీసుకెళ్ళాడు. నాకు వద్దు బాబు, అన్నయ్యని తీసుకెళ్ళు, ఆయనకి ఇష్టం అంటే ప్లీజ్ అగ్రజ అన్నాడు. అసెంబ్లీ రౌడీ మోహన్ బాబుతో వచ్చినప్పుడు చెప్తా ఆ సీను, లేదా ఇక్కడ చెప్పమని చెప్పేస్తా. అదే మోహన్ బాబు గారు అగ్రజాన్ని ఎందుకు పిలిచాడంటే, అసెంబ్లీ రౌడీ ప్రీవ్యూ చూసి చాలామంది పెద్ద నిర్మాతలు డైరెక్టర్లు మోహన్ బాబు నేను ఇలా నిలబడితే అలా వెళ్ళిపోయారు. ఆయనకి చూసి ఇదేంటి గోపాలకృష్ణ, ఇదేంటి సోదరా అనేవాడు. ఇదేంటి సోదరా ఇట్లా వెళ్ళిపోతున్నారు, రేపు రిలీజ్ అవుతుందిగా చూడాను. అర్ధరాత్రి 12ంటికి శివాజీ గణేశన్ గారి ఇంటి 3వ ఇల్లు నాది. తలుపులు బందిపోట్లు పగలను కొట్టినట్టు మోగుతున్నాయి. నాకు అర్థం కాదు. ఆగండి ఆగండి వస్తున్నాను. తలుపు తీస్తే మోహన్ బాబు, ఆయన భార్య, ఆయన 3 సంతానం. గజమాల్ అంటారు చూడండి, అది తీసుకొచ్చేసి నమస్కారం పెట్టి, నేను 64 సినిమాలు యాక్ట్ చేశాను ఇప్పుడు హీరోగా. నన్ను నేను ఎప్పుడూ నమ్ముకోలే, ఇవాళ నమ్ముతున్నా, నేను హీరోనయ్యా. మార్నింగ్ షోకి 1 థియేటర్ అమ్మ, మ్యాట్నీకి 2, ఫస్ట్ షోకి 3, సెకండ్ షోకి 5 థియేటర్లు తిరుపతిలో. వెళ్ళిపోతాను సినిమా, తెలిసిపోయింది ఆయనకి. అది ఒక ప్రతిఘటనో ఏదో అది అయిపోయింది. అందుకు అలా వేసి అప్పుడు అన్నాడు, ఈ రోజు నుంచి మిమ్మల్ని పేరు పెట్టి పిలవని, అగ్రజ అని పిలుస్తాను. ఇప్పటికీ అలాగే పిలుస్తున్నాడు. అవును. కృష్ణరాజు గారేమో పొట్టి బ్రహ్మణ, కుట్టి 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 అంటే తమిళ్లో. ఆయన బొబ్బుల బ్రహ్మన్నప్పుడు ఎంత ప్రేమించేవారు. కుట్టి బ్రహ్మన్న ఒకసారి చదువు అని చదువుతాడు. నువ్వు ఎన్టీ రామారావులా చదువుతున్నావయ్యా. సార్ నాకు ఆయన డిక్షన్ అలవాటు, మీరు ఒక పని చేయండి, నేను ఎక్కడ ఆపుతున్నానో గుర్తుపెట్టుకోండి, అక్కడికి మీరు ఆపి మీ డిక్షన్లో చెప్పండి. ఇది బాగుందయ్యా. కానీ కృష్ణరాజు గారి డిక్షన్లో చెప్పడం కొంచెం కష్టం కదా. నేను అస్సలు చెప్పలేను. జానకి కత్తెందుకో జానకి ఆయన వేరేగా ఉంటాడు అమ్మ, అసలు ఆయన డిక్షనే వేరు, చాలా కష్టం. అసలు నాకేంటంటే విచిత్రం, 40 రోజులు ఎన్ని రోజులు అమ్మ, ఆ బొబ్బిలి బ్రహ్మన్న వేయలేకపోయాడు అన్న ఇక్కడ ఆర్డర్. అప్పుడే ఖైదీ రిలీజ్ అయ్యింది. వేయలేకపోతే నేను వెళ్తాను, మీరు ట్రై చేయండి అంటే, అప్పుడు అన్నయ్య అన్నాడు, రే గోపాలకృష్ణ, మహాభారతంలో గొప్ప తీర్పు ఏదన్నా ఉందంటారా అన్నాడు. ఉంది. ఏంటన్నాడు. సుకన్యోపాఖ్యానంలో ఉంది. సుకన్య అనే అమ్మాయి వాక్యాళికి వచ్చి ఓ పుట్టలోంచి 2 కాంతులు వస్తే అవి పాము పడగ మీద మణులు అనుకుని కత్తులతో పొడుస్తుంది. చవన మహర్షి కళ్ళల్లో దిగుతుంది. అది కంటి కాంతులు అవి. ఆయన హరహరాన్ని పైకి లేచి ఆ రాజుకు అష్టదిగ్బంధం చేస్తే, రాజు వస్తే
ఏంటండి నీ కూతురు నన్ను ఇలా గుడ్డివాడిని చేసినప్పుడు నాకు ధర్మం చెయ్యి అని అడిగితే ఇంకేం చేయగలను, నా కూతురే నీకు భార్య సేవలు చేసుకుంటుంది, ఇంతకు మించి ఏం చేయలేను. భలే ఉందరా అన్నాడు. బొబ్బిలి బ్రహ్మను చూడండి మీరు, ముచ్చర్లారని ఊగుతూ ఉంటుంది, రాజవరం కళ్ళు పోతాయి, ఈయన పెళ్లి చేయమంటాడు, చిన్నాడు ఎదురు తిరుగుతాడు. మనం మార్చాం కదా అక్కడి నుంచి వేసాడు. నువ్వు నమ్మలేవమ్మా, సాయంత్రం ఫ్లైట్ ఎక్కాడు, ఫ్లైట్ దిగేలోపు గంటలు వేసాడు అమ్మ ఆర్డర్. ఆయన ఫ్లైట్లోనే రాసుకున్నాడు, దిగి కథ చెప్పాడు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు ఫోన్ చేసి గోపాలకృష్ణ గారు సినిమా తీస్తున్నాం. కృష్ణరాజు గారు ఇచ్చిన ఆజ్ఞని చిన్న కృష్ణరాజు గారు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగితే నరికేయటానికి కత్తి బయటికి తీస్తాడు పెద్ద కృష్ణరాజు గారు. అప్పుడు శారద గారు దండం పెట్టి, చంపటమే మీ తీర్పు కాదు కదా, అవసరమైతే గ్రామ బహిష్కారం చేస్తారు కదా, అది చేసేయండి, వాళ్ళిద్దరిని చంపొద్దు అంటే గ్రామ బహిష్కారం చేసి వెళ్ళిపోము. దాని తర్వాత వెంకటేశ్వరరావు ఏం చేశాడంటే వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేసి ఈనేసాడు. నేను ఒప్పుకోను అంటాడు రాజేంద్ర. గ్రామ బహిష్కారం అయ్యాక ఎలా వస్తారు మీరు రారు అంటే, సార్ నన్ను డైలాగులు ప్రపంచంలో ఎవడు రాసినా కూడా ఇది ఒప్పించలేరండి, వద్దు తీసేయండి సీను. సార్ డైలాగులు రాసే వరకు ఉండండి. 1.5 డేలో రాశారు. ఇవాళది సేమ్ అసెంబ్లీ రోడ్ బొబ్బిలి బ్రహ్మన్న. ఇవాళ పొద్దున్న 10 మొదలెట్టి రేపు అయిపోయింది. వెళ్ళారు, హోటల్లో ఉన్నారు. ఆయన ఏం రాశారు డైలాగ్? వస్తున్నా, ఆ సీన్ చదవండి ఒకటి అన్నాడు. ఆ సీన్ అంటే అర్థమైపోయింది మనకి. అక్కడ ఇలా పడుకుని ఉంటాడు ఆయన, 2 చేతుల్లో రక్తం, గట్టగట్టి ఉంది. బ్రహ్మన్న గారు చిన్న కృష్ణరాజు పిలిచాడు అంటాడు, లెగుస్తాడు, కూతురు కళ్ళల్లోకి చూడాల, మెళ్ళలోకి చూశాడు, తాళిబొట్టున్నా. వీడు ఎంత ధైర్యవంతుడు, పెళ్లి చేసుకుని నా ఇంటికి వస్తాడా, లేచాడు, నడుచుకుంటూ వచ్చాడు. నీకు తెలుసా, గ్రామ బహిష్కారమైన వాళ్ళు మళ్ళీ గ్రామంలో అడుగు పెడితే శిరచ్ఛేదమే. క్షమించండి బ్రహ్మన్న గారు, మాది ఈ ఊరు కాదు, మేము పొరుగురు వాళ్ళం. మీరు చల్లని దంపతులని తెలిసి మా అమ్మాయికి అక్షంతలు ఎంచుకుందామని వచ్చాం. థియేటర్లో చూడాలన్నమాట ఇలా. ఈ లొంగకూడదుగా, ఆశీర్వదించడానికి ఈ చేతులు చల్లగా లేవు నాయన, రక్తంతో తడిసి వెచ్చగా ఉన్నాయి. ఆ చేతులైనా పర్వాలేదు, ఆశీర్వదించండి. నీకు తెలుసో తెలియదో, ఈరోజు ఏకముహూర్తంలో నా సోదరుడు నా కుమార్తె మరణించారు. ఈ ఇంట సూతకం, ఆశీర్వదించడానికి వీలు పడదు. ఏడుస్తుంది. అమ్మ బిడ్డ కన్నీళ్లు పెడతాను, మీరన్నా ఆశీర్వదించండి. ఈవిడ మొగుడిని అడుగుతుందేమో అన్నట్టుగా ఇలా వేసుకుని మెల్లగా, అందరూ మీకు ఆశ అడిగి ఈవిడన్నా వేస్తే బాగుంది. అక్కడికి వెళ్ళి ఆయన నా మెడలో తాళి కట్టిన రోజు ఆయన గోత్రం నా గోత్రం అయిపోయింది బాబు. ఆయన ఇంట సూతకం అయితే నా ఇంట సూతకమే. బయలుదేరండి. దీనికోసం ఏం చేశాను, ఆర్డర్లో లేని సీన్ ఒకటి రాశాను, వెంకటేశ్వరరావు వేయిన సీన్ ఒకటి. అదేంటంటే ఫస్ట్లో ఒకళ్ళు వచ్చి పొరుగురు నుంచి వీళ్ళతో అక్షంతలు వేసుకుని బట్టలు పెట్టించుకుని వెళ్ళిపోయారు. సో ఈ అలవాటు ఉంది, ఈ సీన్ రాయాలి కాబట్టి ఆ సీన్ దాన్ని హుకింగ్ ది సినిమా అంటామమ్మ, హుకింగ్ ద స్క్రీన్ ప్లే. హుక్ చేసాం. ఇక్కడ గబికి నువ్వు ఇష్టమైన ఆల్రెడీ వాళ్ళకి ఆచారం ఉంది, వేశారు కదా. అది చేయగానే సెకండ్ ఇచ్చి కృష్ణరాజు గారికి ఫోన్ చేసి, రాఘవేంద్ర గారు ఇప్పుడు మొదలెడతా, విగ్గు పెట్టుకురా, ఇప్పుడు మొదలెట్టేస్తా అని. ప్రతిరోజు నేను మర్చిపోలేనమ్మా, రాజేంద్రరావు ఎంత గౌరవం ఇచ్చేవారంటే, మొత్తం సెట్లో అయిపోగానే అందరిని ఆర్టిస్టులు మహానుభావులు, కృష్ణరాజు గారు, సత్యనారాయణ గారు, శారద గారు, నూతన్ ప్రసాద్ గారు, అల్లురావుల గారు, బడా ఆర్టిస్టులు అందరూ కూర్చుంటే, కవి గారు ఒకసారి సీన్ చదవండి అని. అప్పుడు కవి అని ఇప్పటికీ కవి గారు అంటాడు మమ్మల్ని. రాజేంద్ర గారు ఎప్పుడు నన్ను అన్నయ్యని కవి గారే అంటాడు. అస్సలు రైటర్ అని అనడు ఏంటో, కవి గారు ఒకసారి చదవండి. ఇప్పుడు మాకు 4 పేర్లు తెలిసాయి, పరుచూరి బ్రదర్స్ అని ఎన్టీఆర్ గారు, అవును,
కుట్టి బ్రహ్మణ, ఆయన కృష్ణరాజు గారు అగ్రజులు, మోహన్ బాబు గారు, రాఘవేంద్రరావు గారు, కవి గారు. కవి గారు ఇద్దరిని కవి గారు ఇప్పటికీ ఫోన్ చేయగానే ఆ కవి గారు అంటారు. ఓకే. అయితే మీ హవా నడిచేటప్పుడు రైటర్స్గా పరుచూరి బ్రదర్స్ హవా నడిచేటప్పుడు కొత్తగా వచ్చేటువంటి రైటర్స్ని తొక్కేశారు అనే విమర్శ ఉంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మేము సంవత్సరానికి 10 సినిమాలు రాస్తాం, సంవత్సరానికి 200 సినిమాలు రాస్తారు. 190 ఎవరు రాశారు? అంతే, అదే ఆన్సర్. 190 వేరే వాళ్ళే రాశారు. కాకపోతే ఏంటంటే పరుచూరు వాళ్ళు రాసిన సినిమాలు హిట్ అవుతాయి. ఇప్పుడు 1986 ఉంది, 14 సినిమాలు రిలీజ్ అయినాయి. 12 స్టేట్ అన్ని సెంటర్లో 100 రోజులు ఆడినాయి, 2 స్టేషన్లో 100 రోజులు ఆడినాయి. 14 సినిమాలు ఆడినప్పుడు ఉన్న సినిమాలన్నీ పరుచూరు వాళ్ళు రాసినట్టుగానే ఉంది నీకు. అసలు 100 రోజులు ఆడినాయి అవి. అలాంటి భావన తప్ప ఏనాడు మమ్మల్ని దాటి మా అంకె దాటి మేము వెళ్ళలేదాం. ఒకే ఒక్క సంవత్సరం 1987 ఈ 14 మూలంగా 23 సినిమాలమ్మ. బా, ఇద్దరం నిజంగా నరకం అనుభవించాం. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా టైం లేకుండా మీ పేరు వేసుకుంటామండి, మీకు దండం పెడతాం సార్, వద్దు సార్ అంటే, సార్ మీ పేరు లేకపోతే బయర్స్ రావట్లేదండి, మీ పేరు ఉంటేనే బయర్స్ వస్తున్నారు అంటే కథ మీది కాకపోయినా పేరు వేసుకుంటారా? అంటే మాటలు అని ఎవరితోనో రాయించుకుని మన పేరు మేము ఒప్పుకునేవాళ్ళం కాదు, చచ్చినట్టు రాసి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే మన పేరుతో బ్యాడ్గా వెళ్ళకూడదు అక్కడ. మళ్ళీ అది ఎలా రిజల్ట్ ఏముంటుందో. ఒక డైరెక్టర్ మా మీద కోపంతో మా పేరు తీసేశారు. మీరు చేసిన సినిమాకే తీసేస్తే బయర్ సినిమా వదిలేశారు. అప్పటి నుంచి భయం. వదిలేస్తే వెంటనే మళ్ళీ ఆ పేరు తీసేసి ఈ పేరు వేస్తారు. ఇవన్నీ వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు. ఓకే. సో ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం మిమ్మల్ని, ఇది మీరు చెప్తూ ఉంటే వింటే, అంటే ఒకప్పుడు రచయితల్ని ఒక దైవంలో భావించేవాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు అది తగ్గిపోతుందంటారు? అంటే డైరెక్టర్లే రైటర్లు అయిపోతున్నారు కదా, వాళ్ళ దగ్గరే ఆ వృత్తి ఉందిగా. ఇందాక నేను అన్నా కథ ఇద్దరు రాయగలం, స్క్రీన్ ప్లే ఇద్దరు రాయగలం, కానీ కలిసి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కదా, మీ పని మీరు చేసుకోగలుగుతున్నారు. అలాంటప్పుడు ఇంకొక ప్రధానమైన రచయితను మీరు పిలిచారనుకోండి, ఇప్పుడు తేజ ఉన్నాడు, తను రాసుకోగలడు, కానీ మన గౌరవించి రాణా సినిమాకి పిలిచాడు. ఇప్పుడు రాణా సినిమాకి ఎందుకు పిలిచాడు? ఓ గౌరవంతో, అది చిన్న ఆ పరుచూరాళ్ళు రాస్తే బాగుంటుంది అన్న క్యారెక్టరైజేషన్ ఉంది లోపల. వాళ్ళు చెప్పకుండా అది నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా. సో అందుకు వాళ్ళని పిలిస్తే బెటరు అని సురేష్ బాబు చెప్తే అతను అంగీకరించాడు. అలా ఇప్పుడు వినాయక్ రాసుకోగలడు, కానీ డైలాగులు ఎప్పుడు రాయలే. వినాయక్ కథ మాత్రమే రాసుకుంటాడు. సో వినాయక్ సినిమా ఠాగూర్ కానీ, వినాయక్ ఆది కానీ, వినాయక్ చెన్నకేశ్వరుడు మనం రాసాం. ఇప్పుడు కూడా ఇది రాస్తున్నాం. అయితే డైరెక్టర్స్ రైటర్స్ని తొక్కేస్తున్నారు. తొక్కట్లా, మరి అదే మళ్ళీ తొక్కటం అనే తప్పు. వక్కంతం వంశీ కానీ వీళ్ళందరూ బహిరంగంగానే చెప్పారు, డైమండ్ రత్నం కానీ వీళ్ళందరూ చాలా సందర్భాల్లో. అంటే తొక్కటం అని కాదమ్మా, మీకు అక్కడ అర్థం కాదు ఏంటంటే వాళ్ళు తొక్కలేరమ్మా, ఎవరిని తొక్కలేరు ఇక్కడ. ఎందుకంటే ప్రతిభ ఉంటే పెళ్లి చూపులు అనే సినిమా ఎంత సినిమా అమ్మా, ఎందుకు అని 10 కోట్లు పైన చేసేసింది? దాంట్లో దమ్ము ఉంది. అది నీ దగ్గర విషయం లేకుండా ఎవరు నిన్ను పిలవరు. నీ దగ్గర అందం లేకుండా నిన్ను హీరోయిన్గా పిలుస్తారా? వీళ్ళు ఎందుకు కూర్చోబెట్టారు? నిన్ను మొహం అందంగా ఉండబట్టే కదా. ఏ అందమైన అమ్మాయినే ఎందుకు కూర్చోబెట్టాలి? వాళ్ళది వ్యాపారమే కాబట్టి. అలాగే తెలివిగలాడినే ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళది వ్యాపారమే కాబట్టి, రూపాయి తిరిగి రావాలి కాబట్టి. అట్లా తొక్కటం అనేది నేను అంగీకరించడం, కానీ అవసరం తగ్గిపోయింది. అది జీరో అని ఎందుకు అన్నానంటే, ఇవాళ ఒక ఒకాంతం వంశీ, ఒక కోన వెంకట, ఒక విజేంద్ర ప్రసాద్, పరుచూరి బ్రదర్స్ తప్ప అక్కడ రత్నబాబు, డైమండ్ రత్నబాబు, ఇలా మీరు చెప్పి 4-5 పేర్లు కనపడుతున్నాయి. ఒకప్పుడు 30-40 పేర్లు కనపడాయమ్మ రైటర్లు అనగానే. ఓ మరుదూరు రాజా, ఓ జనార్దన్ మహర్షి, ఓ ఇట్లా ప్రణీతంగా టపటపటపట 30-40 పేర్లు చెప్పగలిగేవాళ్ళం. ఓ తోటపల్లి వాళ్ళు, ఇట్లా అన్నీ చెప్పగలం. ఓ దివాకర్ బాబు. ఏరి అవసరం లేకుండా పోయింది. అది అవసరం అక్కర్లా. వాళ్ళు ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు, ఇప్పుడు నిజానికి అది పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళని పిలుచుకుంటే అతనికి చాలా మేలు జరిగి ఉంటుంది. కానీ అతను రాసుకోగలడు కాబట్టి అతనే రాసుకున్నాడు. అది వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు కొట్టాల సేవ తను రాసుకోగలడు, ఇన్ని కబుర్లు చెప్పినా అతను డైరెక్టర్గా ఉండి మరి ఇంకో రైటర్ని పిలవట్లేదుగా, ఇంకో రైటర్ సేవలు తీసుకోవచ్చుగా.
అంటే ఇది వాళ్ళకి గమనించట్లేదా? మీలాంటి వాళ్ళ అవసరం వాళ్ళ సినిమాకు ఉంది చిరంజీవి గారు అన్నాడమ్మా ఆ మాట మొన్న ఏదో ఒక సినిమా ఇష్యూలో మాట్లాడుతూ, ఇండస్ట్రీ ఈజ్ మిస్సింగ్ రైటర్స్ అని ఆయన అన్నారు. అదేంటండి అని. డైరెక్టర్లకి కొంతమందికి అర్థం కావట్లేదు, వాళ్ళు సరిపోతాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు తోడు ఇంకొక పెన్ను వస్తే అది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనేది ఆయన అనేశారు. అంటే రైటర్ కావాలమ్మా. నువ్వు గవిక్కిని మామూలు మాట ఏదైనా చెప్పగలవు నువ్వు, కానీ రైటర్ మాత్రమే రాయగలిగిన మాట ఏంటి? రోగిని ప్రేమించకపోతే డాక్టర్ కూడా రోగితో సమానం, అది రైటర్ మాత్రమే రాస్తాడమ్మా డైలాగ్ శంకరదాదాలో. ఓన్లీ రైటర్ క్యాన్ రైట్ దట్ డైలాగ్. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఎంతోమంది దాన్ని ఫాలో అయ్యారు. తర్వాత కంటి రెప్పలతో చంపేస్తామని, పుసులతో చంపేస్తామని, కనుబొమ్మలతో, వెంట్రుకలతో, మొలతాళ్ళతో, అసలు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు ఆ డైలాగ్ని. హూ హ్యాస్ క్రియేటెడ్ దట్? నాట్ పర్చూరి, ఏ రైటర్ క్రియేటెడ్ దట్. ఒక రైటర్ క్రియేట్ చేయగలుగుతాడు ఆ డైలాగుని. అంత అందమైన మాట రైటర్ దగ్గర నుంచి మాత్రమే వస్తుందమ్మా. ఇప్పుడు మీరు డైరెక్టర్ అవతారం ఎత్తుతారు, మరి మీరే రైటరు, మీరే డైరెక్టర్ కదా? కాదుగా, మా అన్నయ్య నాకు రైటర్ అవుతాడుగా. దాంట్లో ఆయన డైరెక్ట్ చేస్తే నేను ఆయనకి రైటర్ని. మీరు కూడా పెడతారు కదా, ఇద్దరు సమానంగా కాదమ్మా, పంచుకుంటారు మాకు కదా? ఎప్పుడు కూడా మా వాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళ పేర్లన్నీ వేస్తూనే ఉంటాం మేము. ఎవరు ఉపయోగపడిన, లేకపోతే అంతమంది రచయితలు మా నుంచి ఆ పేర్లతో రారు కదా. ఒక ఇంత హెల్ప్ చేసిన వాళ్ళ పేరు తెర మీద ఏం చేస్తాం. ఈవెన్ గోవిందనందరవాడిలో కూడా ఎవరో 3-4 వేరే సీల్ రాశారంటే వేసేయమనండి వాళ్ళ పేర్లు అన్నాం. ఎందుకు? ఇంకో భావన ఉంది ఇక్కడ, మందే కాదు. అలాగే రౌడీ ఇన్స్పెక్టర్లో కామెడీ ట్రాక్ మేము రాయలా. సినిమా రిలీజ్ అయినాక మమ్మల్ని అలర చేయటం మొదలెట్టారు. బ్రహ్మానందం గారిని ఆడేవాడు రౌడీ, బండ రౌడీ ఎత్తుపోతాడు పొదల్లోకి. ఏంటండి మీరు కూడా ఇలా రాయటం అంటే, సార్ నేను పేరు చెప్పను, స్క్రోలింగ్ టైటిల్స్లో హాస్య రచన అని ఒక పేరు ఉంటుందా చూసుకోండి, ఉంది అక్కడ. కానీ ఏది మరి అందరూ హాస్య రచన ఉంది అక్కడ, ఉందన్నమాట. స్క్రోలింగ్ టైటిల్స్లో వేశారు, ఉంది, నువ్వు చూస్తే ఉంది. సో పరశురాళ్ళు రాయలా, అది హాస్య రచన రాసిన ఆయన రాశాడు. ఇట్ ఈస్ ఎ కామెడీ ట్రాక్. ఆ రోజుల్లో ప్రతిధ్వని కాడి నుంచి కొంతమంది రాస్తూ ఉండేవారమ్మ కామెడీ ట్రాక్లు. సో ఎవరు మీకు ఉడతా భక్తిగా ఎంత చేసినా కూడా వాళ్ళ పేర్లు వెళ్ళిపోతాయి అంతే. టైటిల్ కార్డ్ ఇస్తాం మేము. రేపు నేను డైరెక్ట్ చేసినా ఎవరు వచ్చి దానిలో కూర్చున్నా వాళ్ళ పేర్లు ఉంటాయి. చిరంజీవి గారు ఖైదీ అసలు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో ఈ రోజుకి గుర్తు. అందుకే దానికి కొనసాగింపుగా ఖైదీనే మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నారు, ఖైదీ నెంబర్ 150. సో చిరంజీవి గారితో అనుబంధం, ఆయనతో ఒక ఆత్మీయ అనుబంధం, అన్నగారితో గురుతో భావంలో, బాలకృష్ణ గారితో మోహన్ బాబుతో సోదర భావంతో ఉంటాం, వారితో ఆత్మీయ అనుబంధం. ఎందుకంటే ముందు వాళ్ళ నాన్నగారు మార్క్సిస్టు నాకు తెలిసి, వాళ్ళ మాంగారు సిపిఐ కమ్యూనిస్టు. అంటే ఇద్దరు, ఆయన జన్మనిచ్చిన ఆయన, ఆయనకి పిల్లనిచ్చిన ఆయన ఇద్దరు కూడా లెఫ్టిస్టులు. సో తెలియకుండా వాళ్ళ భావజాలం వాళ్ళలో ఉంటుందాం. ఒకటి. 2, ఆయన ఖైదీ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, 2005 తర్వాత చాలామంది హీరోలు పరచురాళ్ళతో రాంచుకోవాలి, కానీ చిరంజీవి గారు రాంచుకుంటానే ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి రాయించుకున్నారు రచ్చగాని గోవిందరావు, వాళ్ళ అల్లుడికి రాయించుకున్నారు రుద్రమదేవి. సో అలా చూస్తే ఒక భావన, ఒక ఆత్మీయ భావన అంటారు. వాళ్ళు మన ఆత్మీయులు, వాళ్ళని మనం నమ్మాలి. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళు ఎవరినైనా కూడా పెట్టుకోవచ్చు, ఆయన పరచురాళ్ళనే అడగక్కర్లా. కానీ హ్యాజ్ ఎ ఫెయిత్ ఆన్ దెమ్. వీళ్ళుంటే తప్పులు పట్టుకుంటారు. కానీ పరుచూరి గోపాలకృష్ణ మాటలతో చక్కగా మాయ చేస్తాడు, అందరిని బుట్టలో వేసుకుంటాడు అనేది ఉంది. ఆ క్రమంలోనే చిరంజీవి గారిని కూడా మళ్ళీ కాదమ్మా, అది వెంకటేశ్వర గారికి ఆయన చాలా ఇష్టం. మా 333 ఫంక్షన్ చూస్తే తెలుస్తుంది మీకు.
వెంకటేశ్వరరావు అంటే చాలా ఇష్టం చిరంజీవి గారికి. ఒకటి. రెండు, ఆయనంటే ఒక నమ్మకం, చాలా సోదరభావం. ఆయనే ఒకప్పుడు చెప్పారు, పెద్దబ్బాయి అంటారు ఆయన కూడా. నేను అన్నట్టు పెద్దబ్బాయి, ఇంట్లో పెద్ద కొడుకు కరెక్ట్గా ఉంటే ఆ కుటుంబం కరెక్ట్గా ఉంటుందని. మీరు చూస్తే మోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ పెద్ద కొడుకులేగా ఇంట్లో. సో ఇంట్లో పెద్ద కొడుకు కనుక కరెక్ట్గా ఉంటే ఆ కుటుంబం మొత్తం కరెక్ట్గా వెళ్తుంది అనేటువంటిది చిరంజీవి గారు అన్నమాట. అది చాలా పెద్ద అబ్బాయి వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. బట్ నన్ను ఏంటంటే ఆయన ఇతను మాసు మాటలు ఇతను రాసినట్టు ఎవరు రాయలేరు అనేది ఆయన ఫీలింగ్ మాత్రం లోపల ఉంటుంది. మొన్న కూడా మళ్ళీ నన్ను పిలిచి ఇటు రండి అని లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ అని ఇక్కడ ఏడేంటి ఇక్కడ ఏంటి ఇక్కడ ఏంటి అని కొన్ని డైలాగులు ఖైదీ నెంబర్లో లోపల కూర్చుంటే వినాయక్ నవ్వుతా మా అన్నయ్యతో వాళ్ళిద్దరు లోపల దూరేసి ఏదో రాసేసుకుంటారు. మనం ఉన్నాం కదా చూద్దాంలే ఈయన. సో మళ్ళీ మాస్ తో విజిల్స్ వేయించే డైలాగ్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉంటాయమ్మా, 100% ఉంటాయి. వినాయక్ కూడా అదే బ్లడ్ గ్రూప్గా, సేమ్ బ్లడ్ గ్రూపేగా. ఓకే. అలా చిరంజీవి గారితో 26దా 27దో ఇది దగ్గర దగ్గర 20-100 రోజుల పైన అండి. చాలా. పరుచూరి గోపాలకృష్ణ నేను కమ్యూనిస్ట్ని, నాలో వామపక్ష భావజాలం ఉంది అని చెప్పేటువంటి ఆ వ్యక్తి, మరి ఆయన చూస్తే ఎక్కడ ఆ భావజాలం కనపడదు. జ్యోతిష్యం నమ్ముతారు, ఆధ్యాత్మికత వైపు ఉన్నారు. మరి ఎలా చెప్పుకుంటారు నేను కమ్యూనిస్ట్? కమ్యూనిస్టులు మీకు తెలవాల్సింది ఏంటంటే మతం మత్తు లాంటిది అన్నాడు మార్క్స్. అంటే నువ్వు ఒక దేవుడికి దండం పెడితే తప్పు లేదు, ఆ దేవుడినే నమ్మాలి అని ప్రచారం చేస్తే తప్పు, ఆ దేవుడి మీద నమ్మకంతో పిచ్చి పనులు చేస్తే తప్పు. నువ్వు బొట్టు పెట్టుకుని ఏదో ఇప్పుడు నేను సుందరకాండ పారాయణం చేస్తున్నా. ఎందుకు చదవాలి సుందరకాండ పారాయణం అంటే ఒక అపూర్వమైనటువంటి కష్టంలో ఉన్న ఒక స్త్రీ కథ అది. ఆ స్త్రీకి ఒక హనుమంతుడు అనేవాడు అక్కడికి వెళ్ళి ఆ కన్నీళ్ళని ఆపాడు. అంటే ఒక కష్టంలో ఉన్న మనిషికి ఇక చచ్చిపోదాం అనుకుంటుంది. మీరు ఒకసారి సుందరకాండ చదివితే చీర చెంగు వేసేసుకుని ఆ శిశుంప వృక్షానికి చచ్చిపోదాం అనుకుంటుంది ఆవిడ. హనుమంతుడు వెళ్ళకపోతే చచ్చిపోయేదేమో. అక్కడ మళ్ళీ ఎంత బాగుంటాయంటే, అమ్మ నువ్వు వస్తే నేను తీసుకెళ్ళిపోతానమ్మా అంటాడు. పగెవడదో ప్రతీకారం, మా సినిమా స్టోరీ అది. పగెవడదో ప్రతీకారం వాడిది. నువ్వు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతే రాముడు ఏమైపోవాలి? రాముడే రావాలి. మళ్ళీ 2 రీజన్లు చెప్పి, నేను పరాయి పురుషుడిని తాకను, నీ మీద కూర్చుని ఎలా వస్తాను. 3, నువ్వు నన్ను తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు వెంటబడతా బాణాలు ఇసురుతూ ఉంటారు. ఆ కంగారులో కదిలితే నేను సముద్రంలో పడి చనిపోతే రాముడి ముందు నువ్వు దోషం అయిపోతావు కదా. చూడండి ఎంత లాజిక్లు ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ డైలాగులు ఉంటాయమ్మా అక్కడ. ఒకసారి చదవండి సరదాగా ఎప్పుడైనా. సుందరకాండ కనుక చదివితే ఒక అద్భుతమైనటువంటి ఆ సంవత్సరంలో నువ్వు అనుభవించిన అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకు? బిలీఫ్ వేరు, నడుస్తున్నది వేరు. సో ఏది చదివినా ఎంతో కొంత మన జీవితానికి అన్వయించుకోవచ్చు. గౌతమ్ బుద్ధుడి చదువుతాను నేను, దలైలామా గారి చదువుతాను, జీసస్ క్రీస్టి చదువుతాను. ఎంత మంచి మాట అన్నాడు, మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొదట రాయండి నా మీద అని. ఎవడేస్తాడు? టు ఎర్ ఈజ్ హ్యూమన్. సో మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను హిందువునే కాదు, నాలో బుద్ధుడి ఇది ఉంది, యేసుక్రీస్తు ఉన్నాయి, ఖురాన్లో కూడా బోళ్ళని నోట్ చేసుకున్నాను నేను. ఖురాన్లో చెప్పిన ఒక ఎంత అద్భుతమైన కమ్యూనిస్ట్ డైలాగ్ తెలుసమ్మా అది. నీ దగ్గర శ్రమ చేసిన పేదవాడి ఒంటి మీద చెమట ఆరేలోపు అతనికి ఇవ్వాల్సిన పైకం అతని చేతిలో పెట్టు అన్నాడు. ఏ కమ్యూనిస్ట్ చెప్పాడు? అందరికంటే ముందు ఆయన చెప్పాడు. ఇప్పుడు మీరు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మారారా? నేను కమ్యూనిస్ట్నేనమ్మా, నా జీవితం అంతా అదే. కమ్యూనిజం అనేది ఏంటంటే మానవతావాదం అమ్మ. నువ్వు ఓ మనిషిని చూసావు, పడ్డాడు, నాకెందుకని వెళ్ళిపోతావు. మొన్న ఒక అమ్మాయిని 32 పోట్లు పొడుస్తున్నాడు ఒక అతను, చూసి వెళ్ళిపోతున్నారు. కమ్యూనిస్ట్ అయితే వెళ్ళడు అని నా ఉద్దేశం. ఆడు పొడిపించుకుంటాను కానీ వెళ్ళిపోతాడు మీదకి, అడ్డం పట్టడానికి వెళ్తాడు. అదే నా భావన.
అంటే ఎదటి వాడి కోసం కష్టపడేవాడే కమ్యూనిస్ట్. అర్థమైందా? నువ్వు నా భాగంలో నీకు ఇవ్వగలిగిన వాడు కమ్యూనిస్ట్, నీ కష్టంలో కష్టాన్ని చూడగలిగిన వాడు కమ్యూనిస్ట్. ఇది నా ఉద్దేశం. నేను అలాగే బ్రతుకుతూ వచ్చా, అలాగే బ్రతుకుతా కూడా. గుడ్. చలిచీమల్ లాంటి సినిమాని, అలాంటి సినిమాతో ఎప్పుడు మళ్ళీ డైరెక్షన్తో మా ముందుకు రాబోతున్నారు? అది నేను చెప్పలేను, అన్నయ్య నేను ఇద్దరు మాట్లాడుకోవాలి. కానీ సో అతి త్వరలో అయితే మెగాఫోన్ పట్టుకోబోతున్నారు. నాకైతే 150 సినిమాతో ముగిద్దామని చాలాసార్లు అడిగా అన్నయ్య. నేను ఆయన ఒప్పుకోడు, చెప్పే కదా ఆయనకి రచన అంటే చాలా ఇష్టం. ఏది ఈ 150 సినిమా రచన ఖైదీ నెంబర్ 150 ఆపేద్దాం ఆయన మొదలెట్టారు, మీరు మానేస్తారా? ఆపేద్దాం అంటే ఒప్పుకోట్లా అన్నయ్య. సారీరా, భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చాడు, ఆ వరం ఆయన ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తాడో అన్నాళ్ళు మనం చేసి తీరాల్సిందే. ఒక రామారావు అన్నాడు, రచయితలుగా మీ స్థానం అక్కడ ఉందన్నాడు. మళ్ళీ డైరెక్షన్ అంటే రెగ్యులర్ డైరెక్టర్గా కన్వర్ట్ అవ్వడానికి కాదమ్మా, మళ్ళీ అప్పుడులాగా ఒక సర్పయాగంలాగానో ప్రజాస్వామ్యంలాగానో. ఎంత మంచి పాయింట్ అమ్మా ప్రజాస్వామ్యం. 7 లక్షల మంది ఓటర్లలో డిపాజిట్ పోగొట్టుకుని వెంటనే ఢిల్లీకి వెళ్ళి రాజ్యసభలోకి వెళ్ళిపోయి కేంద్ర మంత్రిగా దిగొచ్చావంటే నా ఓటుకు విలువ ఉన్నట్టా పోయినట్టా? ఎంత మంచి పాయింట్ అడిగాం. చూశారుగా జనం. సో అడపా చేయడమే తప్ప ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ మనం, ఆయన అనేది అదే, మళ్ళీ మనం అలాగే చేసి చూపించగలం, మనమే చేయగలం. ఈ ప్రేమ కథలు తీయడానికి చాలామంది ఉన్నారు, ఫ్యాక్షన్ కథలు తీయడానికి చాలామంది ఉన్నారు, బట్ చలిచీమల లాంటి కథలు తీయడానికి తక్కువ మంది ఉంటారు. అందులో మళ్ళీ మనం ఒకటి తీసి ఒక మంచి పాయింట్ని ప్రజలకు అందించి వాళ్ళకి, ఈ పిల్లకి పెళ్ళి అవుతుంది ఎంత మంచి కదమ్మా. తండ్రి ఉద్యోగం చేస్తున్న కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లు ఎలా నిలబడాలని ఆయనే కూతురు మీద దొంగలేఖలు రాస్తూ ఉంటాడు, దీని శీలం మంచిది కాదని. చూశారుగా 100 రోజులు. ఎందుకు చూస్తారంటే చూస్తారు, వాళ్ళకి నువ్వు డిఫరెంట్ లైన్లతో కనుక ఇస్తే వాళ్ళు చూస్తారు. సో అడపా కళాన్ని కాసేపు పక్కన పెట్టి మెగాఫోన్ పట్టుకోండి, అంతేగాని కళాన్ని పూర్తిగా పక్కన పెట్టద్దు. ఈ విషయంలో వెంకటేశ్వరరావు గారికి నా ఓటు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ గారు, మా షోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. సో ఇది ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.